13 అధ్యాయం 1 నుంచి మనం ధ్యానం చేద్దాము. మరి సాతాను పడిపోయాడని చెప్పడానికి మరి యెషయా గ్రంథం 14 అధ్యాయం నుండి మరి 12, 13, 14 వచనాలు తీసుకొని చెప్తారు కదా! అవి ఎందుకు ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్‌గా తీయకూడదు. ఎందుకు కాంటెక్స్ట్‌లోనే చదవాలి. కాంటెక్స్ట్‌లో చదువుతున్నప్పుడు అసలు దేని గురించి చెప్తుందో అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. సో, మనం మొదటి నుంచి చూసుకుందాము. దయచేసి మీ బైబిల్స్ కూడా తీయండి. యెషయా గ్రంథం 13 అధ్యాయం 1 వచనం. ఆమోజు కుమారుడనే యెషయాకు బబులోను గూర్చినటువంటి దేవోక్తి, ప్రత్యక్షమైన దేవోక్తి. అంటే ఇప్పుడు మనం చదవబోయేది బబులోను గురించనమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. అంటే మనం చదవబోయేదంతా కూడా బబులోను గురించే. ఓకే. సో, దాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. జనులు ప్రధానుల ద్వారములో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజం నిలబెట్టుడి, ఎలుగెత్తి వారిని పిలువుడి, సంజ్ఞ చేయుడి. ఇక్కడ వారిని అన్న దగ్గర ఎవరంటే మాదీయులు పారసీకులు. ఓకే అండి. మీరు అది రాసుకోవచ్చు. మీరు అది ఖచ్చితంగా రాసుకోవచ్చు. నాకు ప్రతిష్ఠులైనటువంటి వారిని, ఆళ్ళు మాదీయులు పారసీకులు. నేను ఆజ్ఞ ఇచ్చున్నాను, వారికి ఆజ్ఞ ఇచ్చున్నాను. నా కోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలను మాదీయులు పారసీకులు. వారిని పిలిచి ఉన్నాను. నా ప్రభువును బట్టి హర్షించు వారిని మాదీయులు పారసీకులు. వారిని పిలిపించి ఉన్నాను. బహు జనుల ఘోష వలె కొండల్లోని జనసమూహము వలన కలుగు శబ్దం వినుడి. కూడుకుని రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దం వినుడి. సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహం క్రమముగా ఏర్పరచున్నాడు. తన సేనను అంటే మాదీయులు పారసీకులు. గుర్తుపెట్టుకోవాలి, తన సేనను తన దాసుడు అని చెప్పబడిన మాట. అంటే అంటే ఎలా అంటే వాళ్ళు క్రిస్టియన్సా, లేకపోతే వాళ్ళు ఇజ్రాయెల్ కాదు కదా, అయినా దేవుడు అట్లా అంటే ఆయన కోపమును, ఉగ్రతను ఆయన తీర్చుకోవడానికి ఆయన ఉపయోగించుకున్నటువంటి వారిని ఆయన అట్లాగే సంబోధించాడు. ఓకే అండి. తన సేన అని, ఓకే, తన దాసులని అట్లా దేవుడు అట్లా ఉపయోగించాడు. ఓకే అండి. సో, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో, సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు. సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూరదేశం నుండి, ఆకాశ దిగాంతం నుండి యెహోవా ఆయన క్రోధము తీర్చు ఆయుధములు వచ్చుచున్నారు. ఎవరు వాళ్ళు? మాదీయులు పారసీకులు. యెహోవా దినం వచ్చుచున్నది, ఘోషించుడి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యెహోవా దినం అనే మాట ఉగ్రత దినము. ఓకే అండి. అంటే అది ఈ కాంటెక్స్ట్‌లో బబులోనీయులకు. ఓకే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో, యెహోవా దినం వచ్చున్నది, ఘోషించుడి. అది ప్రళయం వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చున్నది. అందుచేత బాహువులన్నీయు దుర్బలమగును, ప్రతివాని గుండె కరిగిపోవును. జనులు విభ్రాంతి నొందుదురు, వేదనలు దుఃఖములు వారికి కలుగును. అంటే ఎవరికి? బబులోనీయులకి. ప్రసవ వేదన పడు దాని వలె వారు వేదన పడుదురు. ఎవరు? బబులోనీయులు. ఒకరినొకరు తేరు చూతురు, వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును. ఎవరు? బబులోనీయులు. యెహోవా దినం వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును, క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపంతోను అది వచ్చుచున్నది. ఓకే. ఆకాశ నక్షత్రములు నక్షత్ర రాశులను తమ వెలుగును ప్రకాశింపనేవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. దీన్ని మనం ఏమంటామంటే పొయిటికల్ స్టైల్ ఆఫ్ రైటింగ్ అంటాం. పొయిటికల్ స్టైల్ ఆఫ్ రైటింగ్ అంటే అర్థం ఏంటంటే పద్య భాగ రీతిలో చెప్పడం అన్నమాట. ఆకాశంలో నక్షత్రమును తమ వెలుగును ప్రకాశమును, ఉదయకాలం చీకటి సూర్యుని కమ్మును. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు ఆయన గురించి ఒక పాట మనకి బాగా ప్లే చేశారు. అదే చుక్కల్లోకెక్కినాడు చంద్రుడు, అదే చక్కనోడు ఏదో పాట. ఎవ్వరికి ఎప్పటికి ఏదో చిక్కనోడు ఏదో పాట. చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనోడా, చుక్కల్లోకి ఎక్కాడా నిజంగా. ఇది ఎట్లయితే మనం పొయిటికల్ స్టైల్‌లో ఒక విషయాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తామో, అట్లాగే ఆకాశ నక్షత్రములు, నక్షత్ర రాశులను తమ వెలుగును ప్రకాశింపనివ్వు అంటే, నిజంగా ఆ రోజున చీకటి కమ్మిపోయింది, సూర్యుడు చీకటి కమ్మాడు. అది అది కాదు దాని మీనింగ్. ఇట్స్ ఎన్ ఎక్స్‌ప్రెషన్. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఓకే అండి.
ఇది ఒక భావార్థమైనటువంటి విషయం అనమాట. అంటే బబులోను దేశానికి చీకటి గమ్మిందని అర్థం. ఓకే. అంతేగాని నిజంగా చీకటి గమ్మిందని కాదు. అది భావార్థమైనటువంటి ఒక ఎక్స్‌ప్రెషన్ అది. ఓకే. 11 వచనం. లోకులు ఎవరన్నా మాట్లాడారండి? ఓకే. రైట్. లోకులు చెడుతనను బట్టియు, దుష్టుల దోషమును బట్టియు నేను వారిని శిక్షించబోచున్నాను. ఎవరిని? బబులోనీయుల్ని. అహంకారుల అతిశయమును మాన్పించెదను. ఎవరి అహంకారం అది? బబులోనీయుల అహంకారం. బలాత్కారుల గర్వమును అణిచివేసెదను. ఎవరిక్కడ బలాత్కారులు? బబులోనీయులు. బంగారు కంటే మనుషులను, ఓఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసెదను. ఎక్కడా? బబులోనులో. సైన్యములకు అధిపతి యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినములకును ఆకాశం వణుకునట్లును భూమి తన స్థానం తప్పునట్లును చేసేదను. ఎక్స్‌ప్రెషన్ అగైన్. అంటే అంత భయంకరమైనటువంటి ఉగ్రత దేవుడు బబులోను మీద తీసుకొస్తాడు అని అర్థం. 14 వచనం. అప్పుడు తరమబడుచున్న జింక వలెను, ఇగో అగైన్ మళ్ళీ ఎక్స్‌ప్రెషన్. తరమబడుచున్న జింక వలె. జింకను తరుముతా ఉంటే జింక ఎలా పారిపోద్ది? అట్లా. జింక వలెను, పోగు చేయని గొర్రెల వలెను జనులు తమ తమ స్వజనుల తట్టు తిరుగుదురు. తమ తమ స్వదేశములకు పారిపోదురు. ఎందుకంటే బబులోను దేశంలో అనేక మంది ఉండేవారు. బబులోను దేశంలో ఎందుకంటే నెబుకద్నెజరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి అనేక మంది తీసుకొచ్చి బానిసలకు పెట్టడమే కదా! సో, అలా చేసేవాడు. సో, స్వజనుల వద్దకు వేరే వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ పారిపోతారు. తరంబడుతున్న జింక వలె అందరూ పారిపోతారు. పోగు చేయబడిన గొర్రెల వలె వారందరూ కూడా వెళ్ళిపోతారు అని చెప్పేసి ఎక్స్‌ప్రెషన్ రూపంలో చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, బైబిల్ అర్థం చేసుకోవడానికి మనం కొంచెం పోయట్రీ, కాస్త లాజిక్కు, కాస్త తెలివి, కాస్త జ్ఞానము మనకు ఉండాలి. కామన్ సెన్స్ ఉండాలి. ఏం చెప్పాలంటే బైబిల్ అర్థం చేసుకోవడానికి కామన్ సెన్స్ ఉండాలి. ఈ విషయం అర్థం చేసుకోండి. 15వ వచనం. పట్టబడిన ప్రతి వాడును కత్తివాతను కూలును. తరిమి పట్టబడిన ప్రతి వాడును కత్తివాత కూలును. ఎవరో? బబులోనీయులు. మళ్ళీ చెప్తున్నానండి. ఎవరు పట్టబడిన వారు? బబులోనీయులు పట్టబడతారు. ఎప్పుడు? ఇదిగో మనం డిస్కస్ చేసాం మార్నింగ్ మనం డిస్కస్ చేసాం. మెనీ టేకులు ఫార్సిన రోజున ఆ రాత్రి ఎందే బెల్షాజరు ఆ యొక్క 1000 మంది ఇంకా అనేక మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ పట్టబడిన ప్రతి వాడు కత్తివాత కూలును, తరిమి పట్టబడిన ప్రతి వాడును కూలును. ఓకే. నెక్స్ట్. వారు చూచుచుండగా వారి పసి పిల్లలు నలుగగొట్టబడుదురు, వారి ఇండ్లు దోచుకొని పోను. ఎవరి ఇండ్లు? బబులోనీయుల ఇండ్లు. వారి భార్యలు చెరపడుదురు. బబులోనీయులు భార్యలు చెరపడుదురు. 17వ వచనం చూడండి, క్లారిటీ ఇచ్చాడు. చూడండి. వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను. ఎవరి మీద? ఎవరిని గురించి దేవోక్తి ఇది? బబులోని గురించి దేవోక్తి. అంటే బబులోనీయుల మీద పడడానికి నేను ఎవరిని రేపుతున్నానని చెప్తున్నట్టు దేవుడు. మాదీయులను రేపెదను. వీరు వెండిని లక్ష్య పెట్టరు, సువర్ణం కూడా వీరికి రమ్యమైనది కాదు. వారి విండ్లు యవనస్తులను నలుగగొట్టును. గర్భఫలమందు వారు జాలిపడరు, పిల్లలను చూచి కనికరింపరు. ఎవరో? మాదీయులు. అప్పుడు రాజ్యములకు భూషణమునగును, కల్దీలకు అతిశయాస్పదమగు మహత్యమునగు బబులోనును దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రా వలె అగును. అంటే మళ్ళీ జాగ్రత్తగా ఉండండి. 19వ వచనం జాగ్రత్తగా ఉండండి. అప్పుడు రాజ్యములకు భూషణమును, అబ్బా రాజ్యం అంటే ఇట్లా ఉండాలిరా, దేశం అంటే ఇట్లా ఉండాలిరా, పట్టణం అంటే ఇట్లా ఉండాలిరా అని బబులోను గురించి ఎవరైతే గొప్పగా చెప్పారో, అట్లా భూషణంగా మాట్లాడారో, అలాంటి రాజ్యమైనటువంటి బబులోనును దేవుడు సొదొమ గొమొర్రాల వలె కాల్చివేస్తాడు. అంటే ఎవరి ద్వారా? మాదీయుల వల్ల, పార్శికుల వల్ల. మాదీయులు పార్శికులు కలిపి దీన్ని నాశనం చేస్తారని దేవుడు చెప్తున్నాడు. ఎవరి గురించి? బబులోను గురించి. ఇప్పుడు చూడండి, అది మరెన్నడూను నివాస స్థలముగా ఉండదు, తరతరములకు దానిలో ఎవడును కాపురం ఉండడు. అరబీలో ఒకడైనను అక్కడ తన గుడారం వేయడు. గొర్రెల కాపురులు తమ మందను అక్కడ పరుండనివ్వరు. నక్కలు అక్కడ పండుకొనును. గొర్రెపోతులు వారి ఇండ్లలో, అంటే ఎవరిలలో? బబులోనీయుల ఇండ్లలో ఉండును.
నిప్పుకోళ్ళు అక్కడ నివసించును, కొండ మేకలు అక్కడ గంతులు వేయును, వారి నగరుల్లో నక్కలను, వారి సుఖవిలాస మందిరముల్లో అడవి కుక్కలను మొరలిడును. ఎవరి సుఖవిలాస మందిరాల్లో? బబులోనీయుల సుఖవిలాస మందిరాల్లో. ఆ దేశమునకు కాలం సమీపించినది. ఏ దేశము? బబులోని దేశము. దాని దినములు సంకుచితములు, అంటే తక్కువైనవి. ఏ దేశము? బబులోని దేశము. చూడండి 14వ అధ్యాయం 1వ వచనం. ఏలయనగా, ఏలయనగా అంటే ఇప్పుడు 13వ అధ్యాయంలో బబులోని దేశాన్ని ఎట్లా నాశనం చేస్తాడో, బబులోని దేశాన్ని దేవుడు ఎట్లా ఉగ్రతపాలు చేస్తాడో, ఎట్లా వారి యొక్క కుమారులు, కుమార్తెలు, వాళ్ళ భార్యలు, వారి యూనో గర్భస్త్రీలు ఎవరైతే ఎలా వారందరినీ దేవుడు శిక్షిస్తాడో, ఎలా కత్తివాత చేత కోల్తారో, ఎలా మాదీలు కరుణ లేకుండా చంపుతారో, ఇవన్నీ 13వ అధ్యాయంలో చెప్పి 14వ అధ్యాయంలో ఏమంటాడంటే ఏలయనగా అంటాడు. ఏలయనగా అంటే ఏంటి? ఎందుకంటే, ఎందుకు నేను బబులోను దేశాన్ని అలా నశింపజేస్తానంటే, ఎందుకు వారి మీద అలాంటి ఉగ్రత పంపిస్తానంటే అని అర్థం అనమాట. మీరు 14వ అధ్యాయం 14వ అధ్యాయం వేరుగా, 13వ అధ్యాయం వేరుగా. మనం మనం మన ఫెసిలిటీస్ కోసం దాన్ని అట్లా విభాగించుకున్నాం. ఇది 13వ అధ్యాయం 14వ అధ్యాయం అని. అయినా 14వ అధ్యాయము లింక్. దేని లింకు? 13వ అధ్యాయం యొక్క లింక్ అనమాట. ఎందుకంటే అది స్టార్ట్ అయ్యేది ఎలా అంటే ఏలయనగా. ఏలయనగా అంటే ఎందుకంటే యెహోవా యాకోబునందు జాలిపడును. యాకోబు అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని స్వదేశంలో నివసింపజేయును. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? బబులోన్లో ఉన్నారు. కానీ దేవుడు వారిని తీసుకొచ్చి స్వదేశంలో నివసింపజేస్తాడంట. వెరీ గుడ్. అండ్ దేవుడు ఏమంటాడంటే, పరదేశులు వారిని కలుసుకొందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొందురు. పరదేశులు. ఓకే. అంటే మీకు తెలుసో తెలీదో, బబులోన్ దేశంలో 70 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలు ఉన్న తర్వాత ఎస్తేరు గ్రంథం కంటే ముందు రాజాజ్ఞ మొదలైన తర్వాత ఎవరు? పర్షియన్ కింగ్ అహాస్వరోసు తన యొక్క పరిపాలనలో యూదులు వారి స్వదేశానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పినప్పుడు, పర్షియన్ యొక్క గవర్నర్ అయినటువంటి జెరుబ్బాబెల్ని ఇశ్రాయేల్ గవర్నర్గా ఆయన చేసి, ఇశ్రాయేలీలు యెహోవా మందిరము కట్టడానికి వారి దేశానికి వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి, నీవు వారికి గవర్నర్గా ఉండి నువ్వు వెళ్ళి వాళ్ళ దేశంలో వారి యొక్క మందిరమును కట్టమని చెప్పి ఒక పర్షియన్ కింగ్ జెరుబ్బాబెలుకి, తెలుగులో ఇంగ్లీష్లో జెరుబ్బాబెలుకి ఆజ్ఞాపించి పంపించాడు. ఆయన యూదుడు కాదు, ఆయన పర్షియన్. ఇక్కడ చూడండి ఎంత గొప్పగా దేవుని మాటలు చెప్తున్నాయంటే, పరదేశులు వారిని కలుసుకుందరు. ఎవరిని? ఇశ్రాయేల్ని కలుసుకుందరు. ఏమండి ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ. అదేంటి 13వ అధ్యాయంలో వారంటే బబులోనీయులు అన్నారు, ఇక్కడ వారంటే ఇశ్రాయేల్ అంటున్నారు అనుకోమాకండి. సరిగ్గా వినండి. ఏలయనగా యాకోబునందు యెహోవా జాలిపడును. సో ఇక్కడ టాపిక్ యాకోబు అంటే ఎవరో? ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. మధ్యలో మళ్ళీ బబులోను గురించి తీసుకొస్తాడు, నేను అప్పుడు మీకు చెప్తా. కానీ జాగ్రత్తగా వినండి, చదవడం నేర్చుకోండి అంటున్నాను అంతే. ఏంలా కామన్ సెన్స్ చదివితే మనకు అర్థమైపోద్ది. ఏం అవసరం లేకపోతే పెద్దగా ఏం తెలుసుకోవసరం లేదు. చాలా జాగ్రత్తగా వినండి. సో ఇశ్రాయేలు యందు జాలిపడును, ఇశ్రాయేలుని ఏర్పరచుకొని వారిని స్వదేశంలో ప్రవేశింపజేయను. పరదేశులు వారిని కలుసుకుందరు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని కలుసుకుందరు. వారు యాకోబు కుటుంబం హత్తుకొందురు. పరదేశులు. ఓకే. నేను ఇప్పుడే చెప్పాను మీకు స్టోరీ. జనములు వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశములో వారిని ప్రవేశపెట్టుదురు. జెరుబ్బాబెలు. మీరు ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు చదివితే మీకు యెరుబ్బాబెలు గురించి ఉంటుంది. ఓకే, చదవండి, తెలుసుకోండి. ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలీలు వంశస్థులు యెహోవా దేశంలో వారిని దాసులుగాను, మళ్ళీ జాతిని ఇశ్రాయేల్ వంశస్థులు యెహోవా దేశంలో, ఓకే, యెహోవా దేశంలో అంటే ఏంటి? ఇశ్రాయేల్ దేశంలో వారిని అంటే ఎవరిని? 13వ అధ్యాయం బబులోనీయుల్ని దాసులుగాను పనికత్తులుగాను స్వాధీనపరచుకొందురు.
వారు అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు తమ్మును చెరలో పెట్టిన వారిని అంటే ఎవరిని? బబులోనీయుల్ని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని అంటే ఎవరిని? బబులోనీయుల్ని ఏలుదురు. జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా మీరు బైబిల్ జాగ్రత్తగా చదవాలి. రెండో వచనం మళ్ళీ చదువుతానండి మీరు జాగ్రత్తగా వినండి. జనములు వారిని తీసుకుని వచ్చి, జనములు అంటే పరాయులు, పరదేశులు, వారినంటే ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకుని వచ్చి వారి స్వదేశమును వారిని ప్రవేశపెట్టుదురు. అంటే ఇశ్రాయేల్ స్వదేశమున ఇశ్రాయేల్ వారిని ప్రవేశపెడతారు. ఇశ్రాయేల్ వంశస్థులు యెహోవా దేశంలో అంటే యెరూషలేములో వారిని దాసులుగాను ఎవరిని? పరదేశుల్ని లేక బబులోనీయుల్ని పనికత్తులుగాను స్వాధీనపరుచుకొందురు. వారు అంటే ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు తమ్మును చెరలో పెట్టిన వారిని అంటే బబులోనీయుల్ని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని అంటే బబులోనీయుల్ని ఏలుదురు అంటే ఏల్తారు. అంటే అసలు ఒక్క నైట్‌లో బబులోనీయుల పరిస్థితి ఎలా అయిందంటే ఇశ్రాయేలుకే దాసులైపోయేంత దీనస్థితికి పడిపోయారు వాళ్ళు. ఒక్క నైట్‌లో. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత అది. దేవుని యొక్క ఉగ్రత అది. 4వ వచనం చూడండి. నీ బాధను అంటే దేవుడు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. అందుకే అక్కడ మీకు ఇశ్రాయేల్ అని రాశాను. నీ బాధను, నీ ప్రయాసమును ఎందుకంటే 14వ అధ్యాయం 1వ వచనంలో టాపిక్ ఇశ్రాయేల్ గురించి. ఇశ్రాయేల్ గురించి దేవుడు చెప్తున్నాడు. 13వ అధ్యాయంలో బబులోను ఎట్లా నాశనం చేస్తానో చెప్పి, ఎందుకంటే ఇశ్రాయేల్ నేను ఎన్నుకున్నాను, వాళ్ళని ఏర్పరచుకున్నాను, వాళ్ళ మీద జాలి పడుతున్నాను అని చెప్తున్నాడు కనుక ఇక్కడ మనకి మోస్ట్ ఆఫ్ ద టాపిక్ ఇజ్రాయెల్ గురించి వచ్చి మధ్య మధ్యలో బబులోను గురించి వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. 4వ వచనంలో నీ బాధను అంటే ఇశ్రాయేలు బాధను, నీ ప్రయాసమును అంటే ఇశ్రాయేల్ ప్రయాసమును, నీ చేత చేయించబడిన కఠిన దాసత్వమును అంటే ఇశ్రాయేల్ చేత చేయించబడినటువంటి కఠిన దాసత్వమును కొట్టివేసి యెహోవా నిన్ను అంటే ఇశ్రాయేలుని విశ్రమింపజేయు దినమున నీవు అంటే ఇశ్రాయేలులు బబులోను రాజుని గురించి అపహాస్యపు గీతం ఎత్తి ఇలాగు పాడుదువు. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సో ఇశ్రాయేల్ దేశానికి దేవుడు అంట విశ్రమింపజేస్తాడంట, విశ్రాంతినిచ్చి వాళ్ళ కఠిన దాసత్వం కొట్టివేసినప్పుడు వాళ్ళు బబులోను రాజుని గురించి అపహాస్యపు గీతం ఎత్తి ఇలాగూ పాడతారట. అంటే ఇప్పుడు మనం చదవబోయేది అపహాస్యపు గీతం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏం చదవబోతున్నామండి? అపహాస్యపు గీతం. ఓకే, గీతం అంటే ఎలా ఉంటుందండి? పోయిటిక్ స్టైల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. గీతం అంటే పోయిటిక్ స్టైల్లోనే ఉంటుంది, అంతే కదా. పాట అంటే పద్య భాగంలో ఉంటుంది, గద్య భాగం వేరు, పద్య భాగం వేరు. సో పద్య భాగంలోనే పాట ఉంటుంది, పాట అట్లాగే రాస్తాం మనం. చరిత్ర గద్య భాగం అంటాము, ఓకే, పాటని పద్య భాగం అంటాం. సో ఇప్పుడు మనం చదవబోయేది అపహాస్యపు గీతము. ఎవరు పాడుతున్నారు? ఇశ్రాయేలు పాడతారట. ఎవరిని గురించి? బబులోను గురించి. ఎందుకంటే దేవుడు బబులోనీల్ని నాశనం చేస్తాడు కాబట్టి. సో వాళ్ళు ఏ విధంగా పాడటం ప్రారంభిస్తారంటే, ఇదిగో చూడండి, నీవు బబులోను గురించి అపహాస్యపు గీతమెత్తి ఇలాగు పాడుదువు. ఓకే, బాధించిన వారు అంటే ఎవరు? బబులోనీయులు ఎట్లు నశించిరి? బాధించిన వారు ఎట్లు నశించిరి? రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయను? రేగుచున్న పట్టణం అంటే ఏంటి? బబులోను దేశం. దుష్టుల దుడ్డుకరను మానిన హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల దండమును అంటే బబులోనీయులను యెహోవా వెర్రకొట్టి ఉన్నాడు. ఇదంతా పాట, ఇది పాట, అపహాస్యపు గీతం. యెహోవా వెర్రకొట్టినాడు, వాస్తవమే అది. 6వ వచనంలో వారు అంటే ఎవరు? బబులోనీయులు ఆగ్రహపడి మానని బలత్కారము చేత జనములను లోపరిచిరి. లోకమంతయు నిమ్మలించి విశ్రమించుచున్నది, జనములు పాడసాగుదురు. ఎప్పుడో నువ్వు నశించినప్పుడు, అది కింద ఉంటుంది. నీవు పండుకున్నప్పటి నుండి నరుకువాడు మా మీదకి రాలేదని నువ్వు అనుకుంటున్నావు. నాకు కింద ఉండి చూడండి. నువ్వు పండుకున్నప్పటి నుండి నరుకువాడు ఎవడో మా మీదకి రాలేదని, నిన్ను గురించి తమల వృక్షములు లెబనాను దేవదారు వృక్షములు హర్షించును. ఇదంతా పోయిటిక్ స్టైల్లో చెప్పబడినట్టు మాట అనమాట. నీవు అంటే బబులోనీయులు ప్రవేశించుచుండగానే
నిన్ను ఎదుర్కొంటకై కింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అంటే కలవరపడడం అంటే కలవరం కాదు. వేగిరంగా చూస్తుందని అర్థం అన్నమాట. ఎప్పుడొస్తావా? నువ్వెప్పుడొస్తావా? నీ నాశనం ఎప్పుడు జరుగుతదా? నువ్వెప్పుడు నాశనం అయిపోతావా? అని పాతాళం నీ కోసం చూస్తుంది. ఓకే. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. అదే దాని మీనింగ్ అదే. ప్రేతలను రేపుచున్నది. ఓకే. భూమిలో పుట్టిన సమస్త శూరులు, జనములు, రాజులు అందరినీ వారి వారి సింహాసనం మీద నుండి లేపుచున్నది. ఎందుకు? అతనితో యుద్ధం చేయండని. ఎవరితో? బబులోనీయులతో. ఎందుకని? ఆడు క్రూరుడు గాబట్టి. ఎందుకని? వాడు అనేక మంది జనములను నాశనం చేశాడు గాబట్టి. మానవ హత్య చేత జనములను క్రూరంగా కొట్టాడు గాబట్టి. ఏలికల దండం గాబట్టి. పైన మీరు 5వ వచనం చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత 10వ వచనం. వారందరూ ఎవరందరూ? రాజులు. 9వ వచనంలో చెప్పబడిన మాట. రాజులు సింహాసనం మీద లేచారని చెప్పారు కదా! వాళ్ళందరూ నిన్ను ఎవరిని? బబులోనీయుల్ని చూచి నీవును మా వలె బలహీనుడు అయితివా, నీవును మా బోటివాడు అయితివా అందురు. అంటే ఓ మహా గొప్ప పట్టణమా, ఓహో మహా గొప్ప చక్రవర్తి, 300 అడుగుల ఎత్తులు కట్టుకున్నటువంటి గోడలేమాయను, 450 అడుగుల ఎత్తైనటువంటి 250 టవర్స్ ఎక్కడికి పోయాను, నీ కీర్తి ప్రతిష్టలు ఎక్కడికి పోయాయి, నీ బంగారం ఎక్కడికి పోయింది, ఏమైపోయింది, నువ్వు కూడా మాలాంటి మా బోటివాడు అయితివా, మాలాంటి బలహీనుడు అయిపోతివా, అబ్బబ్బా ఎంత ఎంత నేకగా ఎంత ఎంత సులువుగా నిన్ను గెలిచేశారు వీళ్ళు అని చెప్పి ఇతర రాజులందరూ కూడా బబులోన్ని చూసి అపహాసిస్తారు, పాట పాడతారు, లేకపోతే ఇట్లాగా మాట్లాడతారని ఇశ్రాయేలీయులు పాట పాడుతున్నారు. ఇశ్రాయేల్ పాట అదే చెప్తున్నాను, ఇది అపహాస్యపు గీతం, మర్చిపోకూడదు. ఏంటిది ఇది? అపహాస్యపు గీతం. 4వ వచనంలో ఉంటుంది. సో మనం చదివేదంతా అపహాస్యపు గీతం. ఎవరు పాడుతున్నారు? ఇశ్రాయేలీయులు పాడుతున్నారు. ఎవరి గురించి పాడుతున్నారు? బబులోనీయుల గురించి పాడుతున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. 11వ వచనం. నీ మహత్యమును, ఎవరు నీ మహత్యం అంటే? బబులోనీయులు. నీ స్వరమండలమును, అంటే బబులోనీయుల స్వరమండలం అంటే వాళ్ళ యొక్క పాటలు, వాళ్ళ యొక్క డ్యాన్సులు, వారి యొక్క ప్యాలెస్లో వాళ్ళు చేసేవన్నీ కూడా. సర్వమును పాతాళంలో పడవేయబడెను. ఓకే. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. సరే, ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి వద్దాం. ఓకే, రైట్. నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఉదాహరణకి 12వ వచనం నుంచి అందరూ లూసిఫర్ అంటే సాతాన్ అని చెప్తూ ఉంటారు కదా. సరే, మనం 11వ వచనం నుంచి కూడా తీసుకుందామే. ఎందుకు 12వ వచనం గురించి? 12వ వచనం నుంచి ఎందుకు తీసుకోవాలి? 11వ వచనం నుంచి కూడా తీసుకుందాం. లూసిఫర్ అంటే సాతాన్ అనుకొని కాసేపు అనుకుందాం. ఉదాహరణకి మనం కూడా అట్లా మాట్లాడదాం, చూద్దాం. నీ మహత్యమును, నీ స్వరమండలమును పాతాళమును పడవేయబడెను. అవునా? నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. అవునా? ఇప్పుడు అందరూ ఉంటున్నారా? జాగ్రత్తగానండి. సాతానుడు పాతాళంలో ఉన్నాడా, లేకపోతే భూమి మీద ఉన్నాడా? ఏమండి, పాతాళంలో ఉన్నా భూమి మీద ఉన్నాడండి? ఎవరైనా ఆన్సర్ చేయండి నాకు. వినిపించట్లేదండి సునీత గారు, మీరు చెప్తున్నారు వినిపించట్లేదు. అన్మ్యూట్ చేయండి. నేను అడిగిందని మీకు అర్థం కాలేదు. సాతానుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? పాతాళంలో ఉన్నాడా, భూమి మీద ఉన్నాడా అని అడిగాను నేను. మీరు హ్యాండ్స్ చూపిస్తే నాకు అర్థం కాదు, మీరు చెప్పాలి. నాకు అందుకే అన్నాను, మీరు యాజ్ ఏ గ్రూప్గా మీరు ఒక చోట వింటున్నారు. అయితే విషయం ఏంటంటే, ఎవరైనా మొబైల్ నుంచి నాకు కొంచెం ఆన్సర్ చేస్తే ఐ వాంట్ టు హ్యావ్ సమ్ కాన్వర్సేషన్ ఇక్కడ. ఊరికే మనం ఏదో చదువుకుంటున్నాం కాదు, మనం చదివేదేని సరిగ్గా గ్రహించాలి. అందుకని సో సాతానుడు భూమి మీద ఉన్నాడా,
ఆకాశంలో పాతాళంలో ఉన్నాడండి? ఓకే. గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మరి ఇక్కడేమో నీ మహత్యమును, నీ స్వరమండలమును, సర్వమును పాతాళంలో పడవేయబడెను అని చెప్తున్నాడు. పైగా నీ క్రింద పురుగులు వ్యాపించిన కీటకములు నిన్ను కప్పును అంటున్నాడు. ఇప్పుడు సరే, మంచి మ్యాటర్‌కొచ్చాం మనం. ఈ విషయం జాగ్రత్తగా గమనించాలి అందరం కూడా. సాతానుడు దేవదూత లేకపోతే మనిషా? సాతానుడు దేవదూత అయితే ఆత్మస్వరూపులు కదా దేవదూతలంటే. దేవదూతలు ఆత్మస్వరూపులు అనబడినప్పుడు వాళ్ళకి రూపం ఉండదు. వాళ్ళకి ఏమంటారు, శరీరం ఉండదు. ఆ! వాళ్ళకి రూపం ఉండదు, శరీరం ఉండదు, వాళ్ళకి ఎముకలు ఉండవు, రక్తం ఉండదు, మాంసం ఉండదు. అలాంటి ఎముకలు, రక్తము, మాంసము లేనటువంటి ఒక దేవదూత కింద పురుగులు వ్యాపించి కీటకములు కప్పడం ఏంటి? అసలు ఇది లూసిఫర్ అంటే సాతాను అనేసుకొని సాతానికి దీన్ని ఎంత మాత్రం దీన్ని ఏమంటారు ఆపాదించవచ్చు, ఎంతవరకు దీన్ని ఆపాదించవచ్చు, సాతానికి ఎంతవరకు అప్లై చేయొచ్చు, జాగ్రత్తగా గమనించాలి. ఇది బబులోని గురించి మాట్లాడుతున్న మాట. ఓకే అండి. అంతేకాదు, మీకు విషయం చెప్తానండి. ఏ రోజైతే బెల్షాజరు నాట్యాలు చేపిస్తూ, పాటలు పాడిస్తూ, ఏమంటారు, పార్టీ చేస్తూ 1000 మందిని పిలిచి ఆ సంతోషంలో ఉండి దేవుని గృహోపకరణాల్లో ఏమంటారు ద్రాక్షరసం పోసి తాగుతూ ఇది చేశాడో దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీ మహత్యమును, నీ స్వరములను, నీ స్వరమును పాతాళంలో పడవేయబడును. నువ్వు నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పునంటే ఏంటంటే అసలండి ఈ బబులోను దేశాన్ని వాళ్ళు మాదిలు పార్సికులు స్వతంత్రించుకునేటువంటి ఆ టైంలో వాళ్ళు ఆ రోజు రాత్రి ఒకేసారి జాక్‌పాట్‌లో ఆ 1000 మంది దొరికేసరికి అసలు ఎవడో బెల్షాజర్ కానిదెవడో ఏది తెలీదులే వాళ్ళకింక. అంతేంలా. ఎవడిని పడితే వాడిని పొడిచి పడేసి, చంపేసి, అసలు గుట్లుగా ఆళ్ళనేసేసి, అలా అసలు రాజు అనేటువంటి వాడికి కూడా మర్యాద లేకుండా అయిపోయింది ఆ రోజున. మర్యాద లేకుండా అయిపోయింది. ఇక్కడ దేవుడు బబులోను రాజుతో చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. ఓకే. మీరు 13వ అధ్యాయం స్టార్టింగ్ మర్చిపోకూడదు. ఎందుకంటే 13వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం 23వ వచనం వరకు అంతా సేమ్ టాపిక్ ఇక్కడ. ఒకే టాపిక్ ఇక్కడ. అంతా బబులోను గురించి చెప్తుంది. ఇజ్రాయెల్ ప్రజలు ఎట్లా అపహాస్య గీతం పాడతారో చెప్తున్నాడు. సో ఇది ఇశ్రాయేల్ ప్రజలు పాడుతున్నారు ఈ పాట. ఇది ఇశ్రాయేల్ ప్రజలు పాడే పాట ఇది. అపహాస్య గీతం ఇది. సో అందులో అంటాడు, నీ క్రింద పురుగులు వ్యాపించును. తర్వాత ఏమంటాడు, వ్యాపించు కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుంచి పడితివి. ఇక్కడ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ లూసిఫర్ అంటే ఏంటని. మీకు కొంచెం నేను ఇది కూడా చూపిస్తాను. ఓకే. ఒకసారి మీరు ఇది కూడా చూడండి. దట్ విల్ బి గుడ్ ఫర్ యూ. క్వశ్చన్ ఏంటంటే, ద వర్డ్ లూసిఫర్ ఈజ్ విచ్ లాంగ్వేజ్? అంటే లూసిఫర్ అనే పదము ఏ భాషలోది, ఏ భాషకు చెందినది? లూసిఫర్ అనే పదము హీబ్రూ భాష కాదు. లూసిఫర్ అనే పదము గ్రీకు భాష కూడా కాదు. లూసిఫర్ అనే పదము తెలుగు భాష కాదు, తమిళ్ కాదు, ఉర్దూ కాదు. ఇది లాటిన్ వర్డ్. లాటిన్ పదం ఇది. లూసిఫర్ ఈజ్ ద లాటిన్ నేమ్ ఫర్ ద మార్నింగ్ అపియరెన్సెస్ ఆఫ్ ద ప్లానెట్ వేనస్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. వేనస్ అనేటువంటి ఆ యొక్క గ్రహాన్ని, ఓకే, మీకు అది కూడా చూపిస్తాను. మీకు ప్లానెట్ కూడా చూపిస్తే బాగుంటుందిగా, ఇమేజ్ కూడా చూపిస్తే బాగుంటుంది కదా. ఓకే అండి. సో ఐ థింక్ యు ఆర్ ఆల్రెడీ శుక్రుడు. ఓకే, థ్యాంక్ యూ. దీన్ని తేజో నక్షత్రమా అంటారండి. దీన్ని తేజ నక్షత్రం అంటారు. ఇది సూర్యుడి కంటే ముందు మన ఆకాశంలో వస్తుందండి.
ఉదయాన్నే ప్రతిరోజు కూడా సూర్యుడు ఉదయించక మునుపు ఆకాశంలో తేజోమయంగా వెలిగేటువంటి ఒక నక్షత్రము వేనస్, శుక్రుడు. నేను మీకు నాసా వాళ్ళ పిక్చర్ చూపిస్తున్నా ఇప్పుడు. మీరు పైన కావాలంటే చూడండి. నాసా సోలార్ సిస్టమ్ ఎక్స్‌ప్లోరేషన్ ఉంది మీకు. ఇది వీనస్ అనమాట. ఓకే. నౌ లిసన్ కేర్‌ఫుల్లీ. ఇక్కడ మనం చదివేటి వాక్య భాగంలో తేజో నక్షత్రమా వేకువ చుక్క అంటే నిజంగా బబులోను దేశము తేజో నక్షత్రము వేకువ చుక్క అని కాదు. ఇది ఎగ్జాజరేషన్ అంటారు. ఎగ్జాజరేషన్ అంటే లేనిది ఉన్నట్టుగా చెప్పడం. పైగా ఇది ఇశ్రాయేలీయులు పాడేటువంటి అపహాస్యపు గీతం. ఎవరి మీద? బబులోనీయుల మీద. ఇప్పుడు కొన్నిసార్లు మనం మన ఫ్రెండ్స్‌తో ఇలా అంటూ ఉంటాం. వాడు ఒకసారి మన ఫ్రెండ్ వెళ్ళిపోయి చాలా హీరోలాగా బిహేవ్ చేసి వెళ్ళిపోయి ఎవరితోనో గొడవాడేసి ఆడి పని చూస్తా, అది చూస్తా, ఇది చూస్తా అని వెళ్ళేసి ఓడిపోయి వచ్చారనుకోండి. వాళ్ళతో మనం ఏమంటాం, ఏరా ఏంటి పెద్ద హీరోలాగా వెళ్ళావుగా, నువ్వు పెద్ద హీరోలాగా వెళ్ళావు, పులి సింహం అన్నట్టుగా వెళ్ళావు అని అంటాను చూసారా. ఇది కూడా అంతే, సేమ్. తేజ నక్షత్రమా వేకువ చుక్క అంటే నిజంగా తేజ నక్షత్రం అని కాదు, నిజంగా వేకువ చుక్క అని కాదు. ఇది పద్య భాగములోని ఒక పోలిక అంతే. ఓకే. ఇది బబులోను దేశం గురించి మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ ఇది అసలు సాతానుకు సంబంధించింది కాదు. లూసిఫర్ అనే మాట బైబుల్లో లేదు. కేవలం లాటిన్ బైబుల్లో మాత్రమే ఉంది. మన తెలుగులో తేజో నక్షత్రమా అంటే లాటిన్లో లూసిఫర్ అని అర్థం. ఓకే అండి. ఇంగ్లీష్లోనికి దాన్ని లిటరేషన్ చేశారు. ఓకే. ఇంగ్లీష్లోని దాన్ని ట్రాన్స్లిటరేషన్ చేశారు. ఓ లూసిఫర్ అని రాశారు. అంత మాత్రాన లూసిఫర్ అంటే అదేంటి పడిపోయిన దేవదూత, అది సాతాను అని మనం లేదంటే ఇంకెవరైనా సరే కల్పించుకోవడం కుదరదు. మన టాపిక్ పైన ఏంటి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యెషయా గారు బబులోను గురించి మాట్లాడుతున్నాడు. బబులోను దేవుడు నాశనం చేస్తా అంటున్నాడు. ఎందుకంటే యాకోబు మీద జాలి పడతానని అంటున్నాడు. ఎందుకంటే బబులోనీయులు యాకోబు వంశస్థులను హింసించారు కాబట్టి, బాధ పెట్టారు కాబట్టి, వారిని బానిసలుగా చూశారు కాబట్టి, ఇక వాళ్ళ మీద దేవుడు కక్ష తీర్చుకుంటా అంటున్నాడు. లేకపోతే వాళ్ళ మీద దేవుడు ఉగ్రతను పంపిస్తాను అంటున్నాడు. ఎవరి మీదకి? బబులోనీయుల మీదకి. ఎట్లా? 13వ అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎలాగా? 14వ అధ్యాయంలో కూడా వీళ్ళు అపహాస్యపు గీతం ఎత్తి పాడడం ద్వారా మనకి దేవుడు చూపిస్తున్నాడు. సో తేజ నక్షత్రమా వేకువ చుక్క అంటే ఇది బబులోను దేశం గురించి, ముఖ్యంగా బబులోను రాజు గురించి చెప్తున్నాడు మాట. ఓకే. అంటే దీన్ని ఎలా చెప్పాలంటే దీన్ని మెటాఫోర్ అంటారండి. దీన్ని ఒకసారి మీరు రాసుకోగలిగితే రాసుకోండి. ఇంగ్లీష్లో మెటాఫోర్ అంటారు. మెటాఫోర్ అనేటువంటిది ఏంటయ్యా అంటే ఇది ఒక కంపారిజన్ అనమాట. ఇంగ్లీష్లో ఒక కంపారిజన్. సో దీని యొక్క ఉపయోగం ఏంటంటే జాగ్రత్తగా వినాలి. మనం చాలాసార్లు బయట వాడు సింహంరా అంటాం. వాడు సింహంరా అని అంటామా, లేకపోతే వాడు సింహంను పోలిన వాడురా అంటామా? ఒక్కోసారి అంటాం సింహం లాంటివాడు రాడు, సింహం లాంటివాడు అంటాం. లాంటివాడు అన్నదానికను వాడు సింహంరా అన్నదానికి తేడా ఉంది. ఏం తేడా అంటే ఇంగ్లీష్లో 2 పోలికలు ఉన్నాయి, కంపారిజన్స్. ఒకటి సిమిలీ అంటాం. సిమిలీ అంటే లాంటివాడు, లైక్ అని అర్థం. లాంటివాడు, అలాంటివాడు, ఇలాంటివాడు, ఇలాంటిది, అలాంటిది అనే పోలిక. ఓకే. దీంట్లో పోలిక కొంచెం తక్కువ, కానీ వాడు సింహంరా అంటే పోలిక చాలా స్ట్రాంగ్ అనమాట. వాస్తవానికి వాడు సింహం కాదు, అది అందరికీ తెలుసు. అది చెప్పేవాడికి తెలుసు, వింటున్నవాడికి కూడా తెలుసు. కానీ ఆ పోలిక ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్ అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చాలాసార్లు ఇలాంటి పోలికను ఉపయోగించాడు. లైక్ హేరోదు గురించి మాట్లాడుతూ ఆ నక్కతో చెప్పుడి అంటాడు. హేరోదు గురించి మాట్లాడుతూ. అంటే హేరోదుని పట్టుకుని నక్క అని చెప్పేసి యేసుక్రీస్తు చెప్పారు. ఓకే. ఆ నక్కతో చెప్పుడి, నక్క లాంటివాడితో అనలా, నక్కతో అన్నాడు. అంటే అలాంటి స్వభావం కలిగినటువంటి వాడు అని అర్థం. ఇది స్ట్రాంగ్ కంపారిజన్ అంటాం దీన్ని. స్ట్రాంగ్ కంపారిజన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కూడా
ఇశ్రాయేల్ ప్రజలు బబులోను దేశాన్ని, బబులోను రాజుని అపహసిస్తూ, పాడుతూ ఈ మాటలు చెప్తున్నారు. తేజ నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుంచి పడితివి. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎట్లు ఆకాశం నుంచి పెడతాను మరి అంతే. మరి బబులోని చూడాలంటే అటు చూడాలి, ఇలా చూడాలి. బబులోని చూడాలంటే వాళ్ళ ఉన్నత స్థితి అలాంటిది, వాళ్ళ ఐశ్వర్యం అలాంటిది, వాళ్ళ కీర్తి ప్రతిష్టలు అలాంటివి, వారి యొక్క సామ్రాజ్యపు శక్తి అలాంటిది. సో అలా పోల్స్తున్నారు. నువ్వెట్లు ఆకాశం నుంచి పెడితివి. ఇప్పుడు జాగ్రత్తనండి, జాగ్రత్తనండి, అక్కడితో వదిలేయద్దు. కింద చూడండి, జనములను పడగొట్టిన నీవు అంటాడు. జనములను పడగొట్టిన నీవు. ఇప్పుడు అసలు స్టోరీ రండి, ఇప్పుడు ఎవరైతే ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనానికి 2వ వచనం మధ్య పెద్ద గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఆకాశంలో యుద్ధం జరిగింది. సాతానుకు వాడి అనుచరులతోనూ దేవదూతలకును దేవదూతలతోనూ యుద్ధం జరిగింది. ఎందుకంటే వాడు గర్వించుకున్నాడు కాబట్టి యుద్ధం జరిగింది. అందుకే దేవుడు వాడిని త్రోసివేస్తే, నెట్టివేస్తే, గెంటివేస్తే వాడొచ్చి భూమి మీద పడ్డాడు. అందుకే భూమి నిరాకారంగా, శూన్యంగా మారింది అని చెప్పేటువంటి వారితో నేను చెప్పే మాట. వాళ్ళు తీసుకున్నటువంటి సపోర్టింగ్ రెఫరెన్స్ ఏంటి? యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం. మరి యెషయా గ్రంథం 14, 12వ అధ్యాయంలో అక్కడ ఏం చెప్తున్నాడు? ఉదాహరణకి వాళ్ళు నమ్మినట్లే కాసేపు మనం కూడా ఇది సాతానికి అని అనుకుందాం. ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ మనం కూడా సాతానికి అని అనుకుందాం. ఉదాహరణకి ఏది తేజ నక్షత్రమా, వేకువ చుక్క అంటే లూసిఫర్ అంటే సాతాను అనుకుందాం. కాసేపు అనుకొని ఆలోచిద్దాం. కొన్ని అట్లా అనుకున్న ఈ వచనాలు నిజముగా సాతానికి ఆపాదించవచ్చా అని మనం ఒకసారి ఆలోచిద్దాం. ఒకసారి అండి. సరే చూడండి, జనములను పడగొట్టిన నీవు. వాస్తవానికి దేవుడు మానవుని చేసింది 6వ దినమున. దేవుడు మానవుని చేసింది 6వ దినమున. వీళ్ళేం చెప్తున్నారు? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనం మధ్యలో సాతాను పడిపోవడం జరిగింది అని చెప్తున్నారు కదా. మరి ఇక్కడేమో దేవుడు జనములను పడగొట్టిన నీవు అని ఇశ్రాయేలుతో అపహాస్యపు గీతం పాడిస్తున్నాడు కదా. అది బబులోనీల గురించి కాదు, బబులోని రాజు గురించి కాదు, లూసిఫర్ గురించి, సాతాను గురించి అనుకుంటే మరి ఎక్కడ పడగొట్టాడు ఎవరు? సాతాను ఏ జనములను పడగొట్టాడు? ఏ జనములను పడగొట్టినందుకు దేవుడు వాడిని నేల మట్టుకు నరికి కింద పడేశాడు? ఎక్కడ నాకు చూపించండి. ఏది అసలు ఏమైనా ప్రూఫ్ ఉందా? అసలు బైబిల్లో మీరు నాకు ప్రూఫ్ చూపించగలరా? మీరు సాతానుడు జనములను పడగొట్టాడని మీరు ఎక్కడ చూపించగలరా? అసలు దేవుడు మానవుని చేసిందే 6వ దినమును కదా. ఇక్కడ కొంతమంది వచ్చి ఏమంటారంటే, ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే ప్రీ యాడమిక్ రేస్ అనేది ఒకటి ఉంది. ప్రీ యాడమిక్ రేసు అంటే దేవుడు 6వ దినమున ఆదాము హవ్వలను చేయకముందు కూడా మొదటి సృష్టిలో దేవుడు మానవుని చేశాడు. ప్రూఫ్ ఏది? దేవుడు మానవుని చేశాడు. ఓకే, సో వాళ్ళనే ప్రీ యాడమిక్ రేస్ అంటారు. ప్రూఫ్ ఏది? ఎక్కడ మీరు చూపిస్తారు? ఇది కేవలం ఊహాజనితం తప్ప నాట్ ఈవెన్ 1 వర్డ్, ఒక్క మాట కూడా, ఒక్క పదము కూడా మీరు బైబిల్లో నాకు చూపించలేరు. మీరు ఎక్కడ కూడా నెవ్వర్. ఆదము కంటే దేవుడు ఏ మానవుని ముందు చేయలేదే. సో అసలు వీళ్ళు తీసుకునేటువంటి 12వ వచనమే సాతానికి ఆపాదిస్తూ తీసుకునే 12వ వచనంలోనే కాంట్రడిక్షన్ ఉంది. తేజ నక్షత్రమా, వేకువ చుక్క, లూసిఫర్ అంటే సాతానుడు అని వెంటనే చెప్పేయడం కాదు. అక్కడ ఏం రాయబడింది అది అర్థం చేసుకోవాలి కదా. జనములను పడగొట్టిన నీవు, అదేంటి? సాతానుడు తను గర్వించుకొని అంటే దోతులతో యుద్ధం చేసి పడద్రోయబడలేదా? జనములు పడగొట్టాడా? ఏ జనములు పడగొట్టాడు?
ఎప్పుడు పడగొట్టాడు? ఆదం కంటే ముందుగా ఉన్నటువంటి వారా? ఎవరు వాళ్ళు? ఎక్కడ ఉన్నారు? ఎనీ బైబిల్ రిఫరెన్సెస్, ఎనీ హిస్టారికల్ రిఫరెన్సెస్ అట్లీస్ట్? కిందకొద్దాం ఎక్కడితో అయిపోలేదుగా. నేల మట్టుకు ఎట్లా నరకబడింది? ఎవరో సాతాను నరకబడ్డాడా? సాతాను నరకబడ్డాడా? నేల మట్టుకు నరకబడ్డాడా? సరే సరే సరే, ఇది కేవలం బబులోని గురించి, బబులోని రాజు గురించి చెప్పట్లేదు. ఎందుకంటే ఆయనే నేల మట్టుకు నరకబడింది. బెల్షాజరుని నరికి పడేశారు ఎవరు? మాదిలు పార్సికులు ఆ రోజున. సరే 13వ వచనంకి వెళ్దాం. మళ్ళీ రండి ముందుకెళ్దాం. 13వ వచనం ముందుకెళ్తే, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవు నక్షత్రములు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతుడు నన్ను నేను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి కదా. ఇక్కడ ఒక జాగ్రత్తనండి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరు పాడుతున్నారు ఇది? ఎవరైనా మాట్లాడాలి, ఎవరైనా మాట్లాడాలి ఇక్కడ. ఇస్రాయేల్ పాడుతున్నారు ఈ పాట. అసలు కనీసం నెబుకద్నెజరు నేను తేజ నక్షత్రాన్ని, నేను వేకోషకుని, నేను లూసిఫర్ని అని అనుకున్నాడా? ఆయన కూడా అనుకోలా. వీళ్ళు వెటకారంగా పాడుతున్నారు. వెటకారపు గీతం ఇది, అపహాస్యపు గీతం ఇది. కనీసం ఈయన కూడా అనుకోలే. వీళ్ళు ఎవరు, క్షమించండి, బబులోని రాజు అనేటువంటి నెబుకద్నెజరే లేకపోతే బెల్షాజర్ కానీ, వీళ్ళిద్దరిలో ఎవరు కూడా నేను తేజ నక్షత్రం, నేను వేకో చుక్క అని అనుకోలే. వీళ్ళు అపహసిస్తూ పాడుతున్నారు. ఇశ్రాయేలీయులు పాడుతున్నారు ఈ పాటని, ఇశ్రాయేలీయులు ఆపదిస్తున్నారు వెటకారంగా. ఇది వెటకారపు గీతం. వెటకారపు గీతంలో నుండి, ఒక పద్య భాగంలో నుండి ఒక పెద్ద డాక్టర్ని ఎట్లా పుట్టుకొస్తుందండి? అసలు ఎలా తీసుకొస్తారండి? నాకు అర్థం కాదు. ఐ డోంట్ అండర్స్టాండ్. సరే ముందుకెళ్ళి చూద్దాం ఇంకా. చూడండి, నువ్వు ఆకాశానికి ఎక్కిపోయేదను, దేవు నక్షత్రం పైగా నా సింహాన్ని ఎత్తిందును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును. అసలు ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చోవడం అంటే ఇప్పుడు అంటే పరలోకంలో కూడా పర్వతాలు ఉన్నాయన్నమాట, అంతేనా? సరే సరే, మేఘమండలం మీదకి ఎక్కువ కూర్చుంది, మహోన్నతుడు నేను సమానం చేసుకుందును నువ్వు నీ మనసులో అనుకుంటావు కదా. ఇది ఇశ్రాయేల్ ప్రజలు అపహాస్యంతో బబులోనుని ఎటకారంగా మాట్లాడుతూ చెప్పినటువంటి పాట, ఒక పాట, పద్య భాగం అది. సరే, ఎవరైతే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 14 వరకు మాత్రమే తీసుకొని అది మాత్రమే సాతానుకి ఆపాదించి, లూసిఫర్ అంటే సాతాను పేరని, అంతకుముందు వాడుకున్నటువంటి పేరని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఎందుకు 12 నుంచి 14 వరకే తీసుకుంటున్నారు? సరే, 12వ అధ్యాయంలో కాంట్రడిక్షన్ ఉంది, 13, 14 ఎగ్జాజరేషన్ అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం. పాట కాబట్టి, అది పద్యభాగం కాబట్టి అవి కామనే. 15వ వచనంకి వస్తే అది ఇప్పుడు 12 నుంచి 14 వరకు మాత్రమే అదేంటి సాతానికి సంబంధించింది, అది లూసిఫర్ అంటే సాతానని అని చెప్పుకున్నటువంటి వారు 15వ వచనం చదవరు. 15వ వచనం, నా బాధ అదే కదా. 15వ వచనం ఎందుకు చదవరు? 11వ వచనం ఎందుకు చదవరు? అంటే 11వ వచనం, 15వ వచనం మాత్రం తీసేసేసి ఓన్లీ ఈ 3 వచనాలు మాత్రమే తీసుకొచ్చి పెట్టడానికి నీకేం హక్కు ఉంది? పోనీ దేవుడు ఏమైనా హింట్ ఇచ్చాడా అక్కడ? పోనీ అదేంటి యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో ఏమన్నా అదేంటి బబులోనుకు మరియు సాతానుకు అని ఏమన్నా చెప్పబడిందా? పోనీ 14వ అధ్యాయంలో ఏమైనా ఇశ్రాయేల్ గురించి చెప్పబడినప్పుడు వాళ్ళు సాతాను గురించి, బబులోను గురించి ఇట్లా ప్రవచిస్తారని చెప్పబడిందా? పోనీ నీకేం హక్కు ఉంది నువ్వు తీసుకొని నీ ఇష్టం వచ్చి చెప్పేసుకోవడానికి బైబిల్ని? పైన 11వ వచనం ఏం చదువుతుంది, 15వ వచనం ఏం చెప్తుంది? ఎందుకు నువ్వు 12 నుంచి 14 వరకే తీసుకొని ఇది లూసిఫర్ అంటే సాతాను ఎందుకు చెప్తున్నావు? అసలు తేజ నక్షత్రం అంటే వేనస్, లూసిఫర్ అనేటువంటి లాటిన్ భాష, అది లాటిన్లో పదం, అది హీబ్రూలో అసలు లూసిఫర్ అనే పదమే లేదు.
15వ వచనం. నీవు అంటే బబులోనీయులు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఇప్పుడు ఇప్పుడు నాతో పాటు మీరు వినండి. మీరు కూడా అవగాహన చేసుకోండి. నేనేమి పెద్ద గొప్ప అంటే మేము ఎలా చెప్పాలి, మీకు అర్థం కానటువంటిది నేనేం చెప్పట్లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు 12, 13, 14 వచనంలో నీవు 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 అనేది సాతానికి ఆపాదిస్తే, మరి 15వ వచనంలో నీవు అనేది కూడా సాతానికి ఆపాదించాలిగా. కరెక్టా కాదా? ఇప్పుడు 12, 13, 14 వచనాల్లో నీవు అనేటువంటి మాట, నిన్ను సమానం చేసుకుందాం అనుకున్నావు, నీ మనసులో అనుకుంటేవి, నువ్వు ఎలా నరకబడితివి, నీవెట్లు పడిపోతివి, నీవు 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 అన్నమాట ప్రతిదీ తీసుకెళ్ళి సాతానికి ఆపాదించి లూసిఫర్ అంటే సాతాన్ అని చెప్పినటువంటి మీరు 15వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనంలో ఉన్నటువంటి నీవుని మళ్ళీ బబులోనికి ఎలా అప్పచెప్తావు నువ్వు తీసుకొచ్చి? అది కూడా సాతానికి అప్పచెప్పాలి కదా, అది కూడా సాతానికి ఆపాదించాలి కదా. సరే, అది సాతానికి ఆపాదించి చూద్దాం. ఎవరికి? 15వ వచనం కూడా సాతానికి ఆపాదించి చూద్దాం. నీవు సాతాన్ అనుకుందాం ఉదాహరణకి. పాతాళములో నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. ఎవరు? సాతానా? సాతాను పాతాళం నరకం మూలకు త్రోయబడ్డా? వాస్తవానికి సాతాను ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద ఉన్నాడు. వాడు ఆకాశములో తిరుగుతూ, మనకి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనకి ఉంటుంది, మనం పోరాడేది రక్తమాంసంతో కాదు, ఆకాశ మండలం ముందు ఎగురుచున్నటువంటి దురాత్మ సమూహములతో అని ఉంటుంది. అండ్ యేసుక్రీస్తు ప్రభువు ఆయనే తన నోటితో చెప్పిన మాట, ప్రస్తుతపు లోకాధికారి అయిన సాతాను అంటాడు. ఏమంటే ప్రస్తుతపు లోకాధికారి అయిన సాతాను భూమి మీద ఉన్నాడు, ఆడు ఆకాశంలో తిరుగుతున్నాడు. దురాత్మ సమూహంతో వాడు తన పని చేపిస్తున్నాడు. ఎంతమందిని వీలైతే అంతమందిని వాడితో కలిపి నరకంలో తీసుకెళ్ళడానికి, అగ్నిలో తీసుకెళ్ళడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. వాడు నరకంలోకి మూలకి పాతను త్రోయబడ్డా. ఎక్కడ త్రోయబడ్డాడు? అసలు ఇంకా జడ్జిమెంట్ జరగలేదు కదా. అలా జరగనందుకే కదా ఎవరది సేనాదయాలను బట్టినోడు వచ్చి, అంటే వాళ్ళు ఉన్నటువంటి దయాలన్నీ కూడా వచ్చి ఏమంటున్నాయి, మా సమయానికి ముందు నువ్వేళ మమ్మల్ని శిక్షించువు, దయించి మమ్మల్ని ఆ మందలోనికి వెళ్ళినట్లుగా ఆజ్ఞాపించమని యేసుని వేడుకోలేదా గెరాసీనుల దేశంలో? ఏమండి, అసలు ఇంకా వాటికి శిక్ష ఖరారైందిలే కానీ అమలు చేయలేదు కదా ఇంకా. మరి ఇక్కడేమి నువ్వు పాతాళంలో నరకంలో ఒక మూలకు త్రోయబడితివే అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంటే, ఇక్కడ 11, 12, 13 వచనాలు మాత్రమే లూసిఫర్ అంటే సాతాన్ అంటే లూసిఫర్ ఇది సంబంధించినవి ఇవి అని చెప్పి, మళ్ళీ వెంటనే కింద నీవు అనే మాటని బబులోనికి ఎలా తీసుకొస్తావు నువ్వు ఐ లూసిఫర్ చెప్తే ఈ కూడా లూసిఫర్ చెప్పాలి. అలా చెప్తే కుదరట్లేదు కదా. అలా చెప్తే సాతాను చెప్తే కుదరట్లేదు కదా. ఎందుకంటే సాతాను ప్రస్తుతానికి భూమి మీద ఉన్నాడు, వాడు ఆకాశంలో తిరుగుతూ అనేక మందిని నాశనం చేస్తాడు, మోసపరుస్తున్నాడు. 15వ వచనం, నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. ఎవరు చెప్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు. వాళ్ళు అపహాస్యం చేసి మాట్లాడుతున్నారు. ఎవరిని చూసి? బబులోని చూసి, బబులోని యొక్క స్థితిని చూసి. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచు ఇటు తలపోయేదురు. ఎవరిని చూచువారు? నిన్ను అంటే బబులోనియల్ని. అందుకే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 12, 13, 14 వచనాలు మాత్రమే తీసుకొచ్చి లూసిఫర్ అంటే సాతాను అంటే లూసిఫరు, ఇంతకుముందు ఆడిపేరేది, ఆడంతకుముందు యుద్ధం చేసి త్రోయబడ్డాడు కాబట్టే అదేంటి భూమి అంతా కూడా నిరాకారంగా శూన్యంగా మారింది. ఆ తర్వాత దేవుడు మళ్ళీ ఇంకో సృష్టి చేశాడు, అంతకుముందు ఇంకో సృష్టి ఉండేది, ఇది రెండవ సృష్టి. ఇవన్నీ తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు బోధలు. ఎస్, మీరు గ్రహించాలి, మీరు తెలుసుకోవాలి. కింద చదువుదాం. నేనే కొత్తగా డాక్టర్ని రాయట్లే, నేను మీకు బైబిల్ ఎలా చదవాలో చెప్తున్నాను అంతే, సింపుల్. ఒక విధంగా చెప్పాలంటే మీరు చదువుకున్నా మీకు అర్థమవుతుంది, కానీ చెప్పేవాళ్ళు ఉంటే ఇంకొంచెం బాగుంటుంది కదని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి. నిన్ను చూచువారు నిన్ను నిదానికి చూచి ఇట్లు తలపేదు. ఎవరిని? బబులోని. నిన్ను జాగ్రత్తనండి. భూమిని కంపింపజేసి రాజ్యమును ఉనికించిన వాడు ఇతడేనా?
అసలు భూమిని కంపింపజేసి రాజ్యం వణికించినవాడు అంటే మీకు చెప్పాను ముందే. అసలు నెబుకద్నెజరుకి ఒక దేశం మీద కన్ను పడింది అంటే, ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ దేశపు రాజు, ఆయనొచ్చి యుద్ధం చేయకముందే సాష్టాంగ పడి నమస్కారం చేసి, "బాబు నువ్వు మా దేశం మీద రావద్దు. నీకెంత కావాలో చెప్పు. అది సంవత్సరం కాలం ఇచ్చేత్తాం అని అలా లొంగిపోయేవారు. ఎందుకంటే భయపడిపోయేవారు. ఎందుకంటే అంత క్రూరుడు నెబుకద్నెజరు. అంత క్రూరుడు వాడు. మీరు తర్వాత హిస్టరీ చదవండి మీకు అర్థమవుతది. అసలు బైబిల్ చూడు ఎంత స్పష్టంగా 17వ వచనంలో ఎంత ఎంత స్పష్టంగా భూమిని కంపింపజేసి రాజ్యం వణికించినవాడు. భూమిని కంపింపజేయడం అంటే ఇది ఎక్స్‌ప్రెషన్ అండి. ఇది ఎక్స్‌ప్రెషన్. దాన్నేదో భూమిని కంపింపజేసాడంటే సాతాను ఇలా కంపింపజేసాడు, వణికించాడు, భూకంపం తెప్పించాడు. అది కాదిక్కడ. అది కాదిక్కడ. ఎక్స్‌ప్రెషన్ ఇది. ఇట్స్ ఎన్ ఎక్స్‌ప్రెషన్ అంతే. పద్య భాగం ఇది. ఇది అపహాస్యపు గీతం ఇది. మర్చిపోవద్దు. మర్చిపోతే ఏం చదువుతున్నామో మర్చిపోద్దు మనం. సో, భూమిని కంపింపజేసి రాజ్యంలో వణికించినవాడు ఇతడేనా? ఇప్పుడు దీన్ని మనం సాతానికి ఆపదిద్దాం. సాతానికి ఆపదిద్దామండి. భూమిని కంపింపజేసి రాజ్యమును వణికించాడా? ఏ రాజ్యములున్నాయి? నాకు చెప్పండి. ఏది ఇప్పుడు గాదు. మీ వాళ్ళెవరైతే నమ్ముతున్నారో ఏది ఆదికాండం ఒకటో వచనం, రెండో వచనం మధ్యలో దాన్ని ఏమంటారు? యుద్ధం జరిగింది, పడిపోయాడు, నెట్టేసాడు, తోసాడు. ఈ మాటలు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళకిస్తున్నా ఏస్తున్నా నేను క్వెషన్. భూమిని కంపింపజేసి రాజ్యం ఉడికించి అసలు అప్పుడు ఏ రాజ్యంలో ఉన్నాయి? మానవ సృజించబడింది ఏ 6వ రోజున. ఆ తర్వాత రాజ్యం తర్వాత ఎప్పుకో వచ్చినాయి అనుకోండి, వేరే విషయం అది. ఆ? లోకమును అడవిగాడిదిగా చేసి అడవిగా చేసి లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతరేనా? ఆహా! అసలు మానవుని చేసింది 6వ రోజు అయితే అప్పటికి పట్టణం ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు? అరే ఇది బబులోను రాజు గురించి మాట్లాడుతుందండి. చాలా కామన్ సెన్స్‌తో ఆలోచించండి మీకే అర్థమవుతది. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? నెబుకద్నెజరు షడ్రక్, మేషక్, అబేద్నెగోలను దానియేలుని తీసుకెళ్ళాడు. వాళ్ళని వెనక్కి పంపించలా మళ్ళీ. యెహెజ్కేలుని తీసుకెళ్ళాడు రెండోసారి. ఆయన కూడా వెనక్కి రాలేదు. మూడోసారి వచ్చి చాలామందిని తీసుకెళ్ళాడు. వాళ్ళు కూడా ఎవరు వెనక్కి రాలేదు. అసలు ఆయన ఎవరిని వెనక్కి పంపించలా. పారసీకుల కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు వెనక్కొచ్చారు. అప్పటి వరకు కూడా ఇశ్రాయేల్ ప్రజలు బబులోను దేశంలోనే ఉన్నారు బానిసలుగా. ఏది మాదీయులు పరిపాలనకు వచ్చిన తర్వాత కూడా. అని మనకేం అర్థమవుతుంది? అసలు బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది ఇక్కడ. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనివ్వని వాడు ఇతడేనా? ఇతడే బబులోనీయుడు. జనముల రాజులందరూ ఘనత వహించిన వారే తమ తమ నగరులందు నిద్రించుచున్నారు. ఎందుకంటే తగిన శాస్తి జరిగింది కదా. అంతే ఇప్పుడు విశ్రాంతి తీసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు ఇటు పడతాడో ఆడి మీదకి, ఎప్పుడు వెళ్ళి వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడో, ఎప్పుడు దొండెత్తాడో తెలియదు ఎవరికి. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు. 19 వచ్చిన నీవు సమాధి పొందక, సరే ఇది మళ్ళీ సాతానికి ఆపదిద్దాం. నీవు సమాధి పొందక పారవైపడిన కొమ్ము వలె ఉన్నావు. ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడివైతివి. సాతానుడా సాతానుడా చచ్చిన వారి శవములతో కప్పబడినవాడా? సమాధి పొందక పారవైపడి ఉన్నాడా? అసలు శరీరం లేదురా బాబు, వాళ్ళకి శరీరం ఉండదు, ఆకారం ఉండదు, రూపం ఉండదు, వాళ్ళు ఆత్మస్వరూపులు, వాళ్ళు దేవదూతలు అంటే వాళ్ళకెందుకు సమాధి? అసలు వాళ్ళకి మరణమే ఉండదు. అసలు పక్కన పెట్టిన అసలు ముందు మరణం ఉండదు వాళ్ళకి. ఇది సాతానుకు ఎలా ఆపదిస్తారు మీరు? నీవు అంటే బబులోను రాజు సమాధి పొందక. అవును, ఆ రోజున సమాధి పొందలా. ఒక్కసారి జాక్పాట్కు దొరికారు అందరూ. అంతే, ఒక్కసారి జాక్పాట్కు దొరికారు అందరూ. ఆ రోజు నైటు మొత్తాన్ని నాశనం చేశారు. అసలు అవసరం లేదు ఇంకెందుకంటే 1000 మంది దొరికేశారు ఆ రోజున ఒకే చోట. ఎంత ఈజీ అయిందో మాదిలు పార్సల్కి ఒకేసారి బబులోను రాజ్యాన్ని కోల్దిరేయడం. చూడండి ఏమంటాడు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్ము వలె ఉన్నావు. ఖడ్గము చేత పొడవబడి
చచ్చిన వారి శవముతో కప్పబడిన వాడవైతివి, త్రొక్కబడిన పీనుగు వలెవైతివి. బిలాము యొక్క రాళ్ళ ఎద్దుకు దిగుచున్న వారి వల్ల అయితే, అంటే అది కూడా ఎక్స్ప్రెషన్. బిలాము రాళ్ళ ఎద్దుకు అంటే నాశనానికి పోయేటటువంటి, అంటే ఆడు కూడా అట్లా చనిపోయాడు కదా, అట్లాగా పోలిక, ఎక్స్ప్రెషన్ అంతే. త్రొక్కబడిన వాడు అయితే పీనుగోల, ఒక దేవదూతకి అసలు మరణమే లేదు, పీనుగోల అవడం ఏంటి, చచ్చిపోవడం ఏంటి, శవంతో కప్పడం ఏంటి, ఎలా ఆపాదిస్తారు మీరు సాతానికి దీన్ని? సరే ఎక్కడ ఆగలా, ఇంక ముందుకెళ్దాం చూడండి. 20 వచనం చూడండి. నీవు నీ దేశం పాడు చేసి, ఎవరో సాతానుక, ఏ దేశం ఉంది సాతానికి నాకు చెప్పండి. బబులోను రాజు గురించి మాట్లాడుతుందండి ఇదంతా. ఆ 12 వచనం, 13 వచనం, 14 వచనం కూడా బబులోను రాజు గురించి మాట్లాడుతుందండి. అరే ఎందుకు సత్యాన్ని గ్రహించరండి? ఎందుకు దాన్ని స్వీకరించరండి? అరే నేను రాశానా ఇదంతా? మీ బైబిల్లో కూడా అట్లాగే ఉందా? ఆలోచించండి, అర్థమవుతుంది. కొన్నిసార్లు సత్యాన్ని గ్రహించడానికి, సత్యాన్ని అరగాయించుకోవడానికి, డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. లేదంటే కొంచెం కాస్త కొత్తగా అనిపించవచ్చు. ఎందుకంటే మనం అందరం ఏదో వింటూ వస్తున్నాం కదా, ఎప్పటి నుంచో వింటూ వస్తున్నాం కాబట్టి, అలా ఎన్నో సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి వింటూ వస్తున్న దాన్ని ఒకేసారి అంటే కొంచెం మనకి అలా అనిపించవచ్చు. కానీ మార్పించుకోవడానికి నేను మిమ్మల్ని నేను ప్రయత్నం చేయట్లేదు. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు చేంజ్ యూ. ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ద ట్రూత్ ఫ్రమ్ ద లైట్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్. చూడండి. నీవు బబులోను రాజు, నీ దేశంను పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి. నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు. దుష్టుల సంతానము ఎన్నడూ జ్ఞాపకం తేపడదు. మళ్ళీ చూడండి, నీవు నీ దేశంలో పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి. అంటే మాదిలు పార్సికులు వచ్చి అంత భయంకరమైనటువంటి మారణకాండం చేయడానికి గల కారణం నువ్వే. ఎందుకంటే దేవుని ప్రతిష్ఠితమైనటువంటి ఆ యొక్క గృహోపకరణాల్లో వైన్ పోసుకొని, మందు పోసుకొని తాగి కందనాలాడి దేవుని నామను అవమానపరిచి గర్వంతో బిహేవ్ చేశావు. కాబట్టి నీ గర్వం నీ ప్రజలను హతమార్చింది. నీవు వారితో కూడా సమాధిలో కలిసి అంటే సమాధిలో పెట్టలేదు, అట్లా కాదు. అది జస్ట్ ఎక్స్ప్రెషన్. అగైన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ పద్య భాగం. కింద చూడండి, అదే వచ్చిన చూడండి. దుష్టుల సంతానం ఎన్నడూ జ్ఞాపకమునకు తేపడదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మహాచక్రవర్తి ఎవరో? నెబుకద్నెజరు కొడుకు బెల్సాదురు కొడుకు ఉన్నాడా? ఉంటాడు. కానీ మీకు సంగతి తెలుసా? వాడు రాజ్య పరిపాలన చెయ్యలేదు. ఎందుకంటే ఆ రోజే మెనేమెనటెకులు పాసిన రోజునే మాదిలు పార్సికులు వచ్చి బెల్సాదు కొడుకును అసలు రాజవంశం అనేటువంటిది లేకుండా నాశనం చేశారంతే. ఒక్కడు కూడా బబులోని రాజ్య వంశస్థుడు ఒక్కడు కూడా భూమి మీద లేరు. అప్పటికే లేరు. అంటే వీళ్ళు చంపేశారంతే. 21 వచనం చూడండి. 21 వచనం. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములతో లోకం నింపకున్నట్లు తమ పితరుల దోషం బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడే. దొడ్డి అంటే ప్లేస్. ఏంటా దొడ్డి? ఆ రోజు వాళ్ళు తాగుతూ తందనాలాడుతూ పండగ చేసుకుంటున్నటువంటి ఆ దొడ్డి. సైన్యములకు అధిపతి యెహోవాకు ఇదే, నేను వారి మీదకి లేచి బబులోను నుండి నామమును శేషమును కుమారుని మనుమనిని కొట్టివేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అసలు బబులోను నామం ఉండదు, బబులోను శేషం ఉండదు, కుమారుడు ఉండడు,
ఆ కుమారుడు కూడా ఉండడు, మానవుడు ఎవడు అసలు ఎవడు ఉండడు, అసలు ఎవ్వడు ఉండడు, అంతే. కొట్టేస్తా మొత్తం అసలు, బబులోని దేశాన్ని నాశనం చేసేస్తానని చెప్పాడు దేవుడు. దేవుని క్రియలు కొంచెం భలే వ్యత్యాసం ఉంటాయండి, జాగ్రత్తలు. ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేస్తే, ఇశ్రాయేల్ ప్రజల కంటే మంచిగున్న వారిని దేవుడు వారి మీదకి రప్పించి వాళ్ళకి బుద్ధి చెప్పించాలి ఆ దేవుడు. అదే హబక్కూకు అడుగుతాడు, ప్రవ్వా ఇదేం న్యాయం ప్రవ్వా, మా ప్రజలు తప్పు చేసినప్పుడు, మేము తప్పు చేసినప్పుడు మాకంటే మంచిగున్న వారిని మా మీద రప్పించి మాకు బుద్ధి చెప్పించడం అనేటువంటిది ఇట్స్ అ కామన్ థింగ్. అంతేగాని మేము పాపంలో ఉండి, మేము బాధ పెట్టి, మేము తప్పు చేసి, మేము నీకు వ్యతిరేకంగా నడిస్తే మాకంటే భయంకర విగ్రహారాధికుల్ని, మాకంటే పాపులను, మాకంటే భయంకరమైన ఘోర పాపులను అందరినీ మా మీద తీసుకొచ్చి మమ్మల్ని శిక్షిస్తావేంటి అని హబక్కూకు అడిగాడు. అంతే దేవుడు, అంతే దేవుడు, అంతే. ఇశ్రాయేల్ ప్రజల్ని వాళ్ళకి బుద్ధి చెప్పడానికి, వాళ్ళని పరిశుద్ధపరచడానికి, వాళ్ళకి దేవుడు సరిచేయడానికి, వాళ్ళకంటే క్రూరమైనటువంటి వారిని, తప్పు చేసినటువంటి వారిని, పాపులను, దుష్టులను దేవుడు వారి మీద రప్పించి వీళ్ళకి బుద్ధి చెప్పిస్తాడు. ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకి. అక్కడితో అయిపోలే స్టోరీ, అక్కడ ఊరుకుంటుంటున్నారండి దేవుడు. అలా అనుకోండి మళ్ళీ ఏమైనా సార్, నీవు నా ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ ప్రజల మీదకి వెళ్తావా? నువ్వు పంపించింది ఆయనే, ఇశ్రాయేల్ ప్రజలను శిక్షించడానికి అవకాశం ఇచ్చింది ఆయనే. కానీ మళ్ళీ దేవుడు వాళ్ళని దోషులుగా, నీతిమంతులుగా ఎంచడు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నీతిమంతులుగా ఎంచడు ఆయన. మళ్ళీ నువ్వు నా ప్రజలను, ఇశ్రాయేల్ ప్రజలు నువ్వు అలా చేసావు కాబట్టి ఇప్పుడు నేను ఇలా చేస్తానంటాడు. అసలు మనకి ఎట్లా అంటే ఇంతే, ఏంటి ప్రభా నీ నీ సిస్టమ్ అంతా ఏంటయ్యా, నీ సిస్టమ్ అంతా ఏంటి, అసలు నువ్వు ఎట్లా న్యాయం చేస్తావు, ఏంటి ఇది అని ఇక మనం తలగొక్కడం తప్ప మనకి ఏం ఉండదు. దేవుని స్ట్రాటజీ అలాగే ఉంటుంది. వీ డోంట్ అండర్స్టాండ్, సీరియస్లీ వీ డోంట్ ట్రూలీ అండర్స్టాండ్ దాట్. అలాగని దేవుడు బబులోనీయులను ఊరికి వదిలిపెట్టలా. ఏది? ఇశ్రాయేలును శిక్షించింది. అసలు వాళ్ళ నామము, వాళ్ళ శేషము, వాళ్ళ కుమారుని, మనుని ఎవరిని లేకుండా నాశనం చేసుకోలేదు. నాశనం ఒక్క నైట్లో మహత్యమగినటువంటి గొప్ప రాజ్యము బబులోను రాజ్యం. అదండి దేవుడు. అది దేవుడు అట్లా చూస్తాడు, అట్లా ఉంటుంది దేవుని యొక్క ట్రీట్మెంట్ అంతా. 23 చూడండి, నేను దానిని దుంబోడికి స్వాధీనముగాను, నీటి మడుగులు గాను చేదును, నాశనమును చీపురు కట్టతో దాన్ని తుడిచివేసేదను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిత్యముగా జరుగునని, నేను యోచించినట్లు జరుగును అండ్ స్థిరపడును. నా దేశములో అశ్షూరును సంహరించేది, నా పర్వతముల మీద వారి నలుగొట్టేదను, వాని కాడి నా జన్ను మీద నుండి తొలగిపోవను, వాని భారము వాని భుజముల నుండి తొలగిపోవను. సర్వలోకమును గురించి నేను చేసిన ఆలోచన ఇదే, జనములందరి మీద చాపడిన బాహువు ఇదే, సైన్యములకు అధిపతి యెహోవా దానిని నియమించి ఉన్నాడు, రద్దుపరచుగలవాడెవడు? బాహువు చాచిన వాడు ఆయనే, దాన్ని త్రెప్పగలవాడెవడు? ఇప్పుడు చూడండి 28వ వచనంలో ఏముందండి? రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి. 29వ వచనం, ఫిలిస్తియా అంటే 13వ అధ్యాయం నుండి, యెషయా గ్రంథం 13వ అధ్యాయం నుండి 14వ అధ్యాయము 27వ వచనం వరకు దేవుడు చెప్పినటువంటిదంతా కూడా బబులోను గురించి, 25 నుంచి 27 వరకు అశ్షూరుని గురించి దేవుడు 3 వచనాల్లో చెప్పాడు. తర్వాత దేవోక్తి ఎవరి గురించి అంట? ఫిలిస్తియా గురించి. అంటే అదే అధ్యాయము, అదే 14వ అధ్యాయంలో, కానీ 28 నుంచి దేవోక్తి ఎవరి గురించి? ఫిలిస్తియా గురించి దేవుడు ఇచ్చాడు. సో యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మాత్రమే తీసుకొని, లూసిఫర్ అంటే సాతాను, సాతాను అంటే లూసిఫరు,
ఇంతకుముందు వాడు గర్వించాడు, పడద్రోయబడ్డాడు. అసలు ఆ స్టోరీ కరెక్ట్ కాదు, ఆ స్టోరీ లేదు, ఆ స్టోరీ కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మరి సాతానుడు ఎప్పుడు పడ్డాడు? అసలు సాతానుడు ఎప్పుడు అయ్యాడు ముందు? అసలు అతను ఎవరు? అంతేగా, ఖచ్చితంగా తెలుసుకుందాం. వి విల్ సీ దాట్, ఖచ్చితంగా తెలుసుకుందాం. మనకి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంతమంది ఎహెస్కేల్ గ్రంథాన్ని కూడా తీసుకుంటారు, 28వ అధ్యాయాన్ని తీసుకొని సాతానికి ఆపాదిస్తారు. సో యెహెజ్ గ్రంథము 28వ అధ్యాయము సాతానికి ఆపాదిస్తారు కదా. ఇది ఎట్లా ఆపాదిస్తారో, అది సాతానికి ఎలా ఆపాదించకూడదో కూడా మళ్ళీ ఈరోజు ఇప్పుడు నేను దీని గురించి చెప్పిన తర్వాత అసలు సాతానుడు ఎలా పడ్డాడో, అసలు ఎలా దేవుడు ఎలా వాడు పాపన పడ్డాడో, ఎలా దేవుడు అతన్ని శపించాడో, అసలు ఏం జరిగింది, ఏం సంగతి అనేది అంతా కూడా మనం తెలుసుకుంటాం. ఈరోజు తెలుసుకుంటామా అంటే మేబీ సమయాన్ని బట్టి, ఒకవేళ 1 గంట ఎక్స్ట్రా అయితే కూడా ఉందామండి అన్నోళ్ళు మీ చేతులు చూపించండి. ఆల్రైట్, అందరికీ ఆసక్తికరంగా ఉందండి, ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఓకే, సరే, తప్పకుండా ఈరోజు ఒకవేళ 1 గంట ఎక్స్ట్రా అయినా సరే కొన్ని విషయాలు ఖచ్చితంగా సాతానుడు ఎలా పాపంలో పడ్డాడు, ఏం జరిగిందనే విషయాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకుందాం. ఓకే అండి, దాని గురించి ఏం సందేహం అవసరం లేదు. డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. ఓకే, ఐ థింక్ 3:30కి నేను టీ బ్రేక్ ఇస్తాను. 3:30కి ఆ టైంకి లెటస్ కొన్ని విషయాలు మళ్ళీ మనం ధ్యానం చేసుకుందాం. రండి, మనం యెహెజ్కేలు గ్రంథంకి వద్దాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. చూద్దాం. మీకు మరి మీకు ఎంతవరకు తెలుసో తెలీదో నాకు తెలీదు. యెహెజ్ గ్రంథం 28వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా మరి చాలామంది సాతానికి ఆపాదించి సాతాన్ని మూడేస్తారు. మూడేసి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో కూడా సాతాన్ని గర్వించినట్లు బైబిల్లో ఉందని చెప్తారు. అసలు ఇది ఎంతవరకు సత్యం, ఎంతో సత్యం కాదు ఇప్పుడు నాకు తెలుసు. చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం మొదటి నుంచి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చింది, నరపుత్రుడా, తూరు అధిపతితో ఎలాగో ప్రకటింపు. అంటే మనం చదివేది ఎవరి గురించి అండి? మనం చదివేది ఎవరి గురించి? ఇప్పుడు తూరు అధిపతి గురించి. ఎందుకంటే దేవుడు యెహెజ్కేలుతో చెప్తున్నాడు ఏమని, నరపుత్రుడా, తూరు అధిపతితో ఎలాగో ఇలా ప్రకటింపు. సో ఆయనతో చెప్పి ఈ విషయాన్ని ఆయన చెప్తున్నాడు. జాతున్నారు, ప్రభుకి యెహోవా సెలవిచ్చిందేమనగా, గర్విష్ఠుడనాయి నేనొక దేవతనైనట్టు సముద్రం మధ్య నేను ఆసీనుడైనానని నువ్వు అనుకుంటున్నావు. ఎవరో? తూరు అధిపతి. నీవు దేవుడువు కాక మానవుడు అయ్యుండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. ఓకే, నీవు దేవుడువు కాక మానవుడు అయ్యుండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. సరే, అసలు మీకు ఇది కూడా మీకు ముందు స్టోరీ చెప్తే బాగుంటుందేమో అని నాకు అనిపించి నేను ముందుకు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ దీని దగ్గరికి వద్దాం. ఏమంటే ఎందుకంటే మనకు తెలియాలి ఇది. ఇదిగోండి, ఇక్కడ మీరు చూసేటువంటి ఈ పట్టణమే
ద సిటీ ఆఫ్ టైర్. ద సిటీ ఆఫ్ టైర్ అంటాం. అంటే తూరు పట్టణం అన్నమాట ఇది. ఓకే అండి. ఇది తూరు పట్టణం. ఇది సముద్రానికి ఒక 7 కిలోమీటర్ల లోపల ఉంటది. 5-7 కిలోమీటర్ల లోపల, లోపల ఉంటదన్నమాట. సముద్రం లోపల ఉంటది ఇది. సముద్రం లోపల, లోపల ఉంటది ఇది. చుట్టూ నీళ్ళే. ఒక చిన్న దీవిలో ఇది కట్టబడినటువంటి పట్టణం. పేరు తూరు. తూరు. ఇంగ్లీష్‌లో టైర్. టీవైఆర్‌ఈ టైర్. ఇవి శిథిలాలు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న శిథిలాలు. ఓకేనా? సో, క్రీస్తు పూర్వం 334 సంవత్సరంలో 34 సంవత్సరం నుండి 323 సంవత్సరం వరకు అలెగ్జాండరు ఈ దేశాన్ని స్వతంత్రించుకోవాలని ఆయన చూశాడు. సో, కొంచెం మీకు నేను స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చేశాక మనందరం ఒకసారి చూద్దాం. క్షమించండి, ఇయన్నీ స్క్రీన్ షేరింగ్‌లో వస్తాయి కదా! నేను మీకు దాన్ని వీడియో చూపిస్తాను ఇప్పుడు. రైట్ నౌ ఐ వాంట్ టు షో యూ దట్ వీడియో. అంటే తూరు పట్టణము ఎట్లా నాశనమైందనే విషయం గురించి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అంటే అలెగ్జాండర్ ఏం చేశాడనే దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి, దాని గురించిన విశేషాలు మీకు నేను చూపిస్తాను. కొంచెం ఓపిక పట్టండి, నేను వస్తున్నాను. మొన్నే నేను దాన్ని ప్రత్యేకపరిచి ఉంచాను మీకు చూపించాలని చెప్పి. I will try to show you that. Okay, I got it. Okay, ఒకసారి చూద్దాం. ఓకే అండి. ఒకసారి అలెగ్జాండరు ఏ విధంగా తన యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేస్తూ వెళ్ళాడో చూస్తున్నాము. అయితే సిడాన్ అనేటువంటి ప్రాంతంకొచ్చిన తర్వాత ఆహ్, టయ తూరు అనేటువంటి ప్రదేశంకొచ్చాడు. ఈ తూరు పట్టణం యొక్క ప్రత్యేకత ఏంటంటే, చాలా వ్యాపారవ్యాప్తంగా చాలా ప్రసిద్ధిగాంచిందనమాట. ఎందుకంటే ఇదొక దీవి కాబట్టి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణం చేసేటువంటి షిప్‌లన్నీ కూడా ఇక్కడ హాల్ట్ తీసుకునేవి. అంటే విశ్రాంతి తీసుకునేవి. అంతేకాకుండా వ్యాపారంలో చాలా ఎక్కువగా వాళ్ళు చేసేవారు. ఉదాహరణకి ఇప్పుడు మన దేశంలో కూడా
మన వాణిజ్య రాజధాని ఏది? మన దేశపు వాణిజ్య రాజధాని ముంబై. ఎందుకని? ఎందుకంటే షిప్ యార్డ్ ఉంటది కాబట్టి. ఈవెన్ ఇప్పుడు మన జగన్ గారు కూడా ఎందుకు వైజాగ్‌ని క్యాపిటల్ చేయాలనుకుంటున్నాడంటే షిప్ యార్డ్ ఉంటది కాబట్టి. అంటే ఏదైనా ఒక పట్టణం షిప్ యార్డ్ ఉంటే పూర్వపు కాలంలో షిప్ యార్డ్స్ ఉండేటువంటి పట్టణాలే చాలా ఏమంటారు గొప్ప పట్టణాలుగా అయి వర్ధిల్లినాయి. ఆహ్, డబ్బు విషయంలో కానీ, కల్చర్ విషయంలో గానీ, లేదంటే డెవలప్‌మెంట్ విషయంలో గానీ, పటిష్టంగా గానీ ఉండడానికి అయి వర్ధిల్లాయనమాట. ఇప్పుడు తూర్పు ప్రదేశం కూడా అట్లాంటిది. అయితే ఒకసారి ఏం జరిగిందంటే అలెగ్జాండరు తను మామూలుగా అసలు ఈ దేశం మీద యుద్ధం చేయాలనుకోలా ఆయన. అసలు ఏం జరిగిందంటే వినండి చెప్తాను. అలెగ్జాండరు ప్రయాణం చేస్తూ ఈస్ట్ వైపు ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటుంటే ఈస్ట్ వైపు ప్రయాణం చేసి ఇట్లా వెళ్ళడానికి ఆయన ప్రయాణం చేస్తూ వస్తుంటే ఏం జరిగిందంటే వాళ్ళ సైనికులకి ఆహారము అయిపోయింది. సైనికులకి ఆహారం అయిపోయింది. ఆ తర్వాత ఇలా ఇలా ఉండగా ఆయన ఏం చేస్తాడంటే సైనికులకి ఆహారం కావాలని చెప్పేసి తూరూరు పట్టణంలోనికి తన 2 వేగుల వారిని పంపించి ఆజ్ఞాపిస్తాడనమాట. ఏమనంటే నా సైనికులందరూ ఆహారం లేక ఇదిలో ఉన్నారు. కాబట్టి ఆహారం పంపించండి అని చెప్పడమే కాకుండా ఈయన నమ్మేటువంటి ఎవరు అలెగ్జాండర్ నమ్మేటువంటి దేవతను కూడా ఆరాధించమని, అపోలో దేవతను ఆరాధించమని చెప్తాడు. అలా చెప్పినందుకు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే 2 వేగుల వారు వెళ్ళారో ఆ వేగుల వారిని ఇద్దరిని కూడా చంపి వారి పట్టణానికి ఏలాడదీస్తారు. నేను మీకు ముందుకెళ్ళి చూపిస్తాను. నాట్ ప్రాపర్ వన్ యాక్చువల్లీ, ఇంకోటి ఉంది. ఇప్పుడు చూడండి, ఈ సిటీ గోడలకి వాళ్ళని వేలాడదీసి అపహాస్యం చేస్తారు. ఎవరిని? అలెగ్జాండర్‌ని. అసలే చాలా కోపం మీద ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే చెప్పిన మాట వినలేదు, తన దేవతను ఆరాధించలేదు. పైగా ఈ పంపించిన ఇద్దరు వేగుల వారిని చంపేసి ఆయన కళ్ళ ముందే వారిని గోడకి వేలాడదీయడం ఇవన్నీ చూసిన అలెగ్జాండర్‌కి అసలు చాలా కోపం వచ్చేస్తుంది. అస్సలు ఈ పట్టణాన్ని నేను వదలకూడదు అని ఫిక్స్ అయిపోతాడు. అని ఫిక్స్ అయ్యి ఈ పట్టణం మీద యుద్ధం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. నియర్లీ 7 సంవత్సరాలు ఇక్కడే ఉండిపోతాడు. 7 సంవత్సరాలు ఉండి ఈ పట్టణాన్ని సాధించడానికి కొరకు, ఈ పట్టణాన్ని నాశనం చేయడం కొరకు పన్నాగలు పొందుతాడు. ఓకే. ఆ తర్వాత వాళ్ళు దే విల్ గెట్ సమ్ ఫుడ్ ఫ్రమ్ సమ్‌వేర్ ఎల్స్ అండ్ తర్వాత కానీ ఈ పట్టణం మీద ఎట్లా పగబట్టాడని దాని గురించి నేను చెప్తున్నానండి జాగ్రత్తగా. అట్లా ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి ఆయన పన్నాగం పన్ని ఈ రోజుల్లో మనం చూసేటువంటి ఏమంటారంటే ట్యాంకర్లు తెలుసు, యుద్ధ ట్యాంకర్లు తెలుసు కండి. మనం అదంటే బాంబులు ఇలా కురిపిస్తాయి, లేదంటే గొట్టంలోంచి యుద్ధ ట్యాంకర్లు వస్తాయి కదా. అలాగా అసలు భూమి మీద యుద్ధ ట్యాంకర్లు రావడానికి గల కారణం అలెగ్జాండరే. ఎందుకంటే అలెగ్జాండరు ఒక ఆయుధాన్ని కనిపెట్టాడు. ఎందుకంటే ముందు ఏం చేస్తాడంటే పడవల మీద వెళ్తారండి వీళ్ళందరూ పడవల మీద వెళ్తే ఈ పట్టణానికి ఉన్నటువంటి సైనికులు అటు నుంచి ఇటు నుంచి వచ్చి వీళ్ళని నాశనం చేస్తారు. ఎవరిని? అలెగ్జాండర్ సైన్యాన్ని. అక్కడ అలెగ్జాండర్ సైన్యం ఓడిపోద్ది. మళ్ళీ ఏం చేస్తాడంటే కొంత మేరకు బ్రిడ్జ్ చేస్తాడు. బ్రిడ్జ్ వరకు నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ నుంచి పడవల మీద వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు కూడా మళ్ళీ వీళ్ళే గెలుస్తారు. ఎవరు? తూరు వాళ్ళే గెలుస్తారు. ఆ తర్వాత ఇతను ఒక పెద్ద దాన్ని బిల్డప్ చేస్తాడు. ఏమంటారంటే అదొక ఆయుధాన్ని బిల్డప్ చేస్తాడు. దాన్ని మనం మోడర్న్ దీంట్లో చూస్తాం అనమాట. నేను చూపిస్తాను ఇక్కడ కాకపోతే వేరే చోట. ఇట్స్ రియల్లీ అమేజింగ్ అండి. అసలు చాలా అమేజింగ్గా తూరు పట్టణాన్ని నాశనం చేస్తాడు. ఎవరు? అలెగ్జాండర్. తను కనుగొన్నటువంటి ఒక ప్రొపెల్లర్ పట్టుకొని అది చూపిస్తున్నాను.
ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. మీకు నేను మళ్ళీ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తానండి. నేను అది ఫైండ్ అవుట్ చేసినప్పుడు నేను గ్రూప్లో కూడా ఫైండ్ అవుట్ చేస్తాను. చూడండి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఎట్లాగా తను ముందుకెళ్ళని ప్రయత్నం చేశాడు, ఎట్లా వీళ్ళు నాశనం చేశారనేది చూపిస్తారు. ఓకే, నో ప్రాబ్లం అండి. నేను దాన్ని పోస్ట్ చేస్తాను. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైమ్ ఆన్ దాట్. టైం వేస్ట్ తెలుసుకోలేదు. నేను ఎక్కడ సేవ్ చేశాను, దాన్ని ఖచ్చితంగా మీకు పోస్ట్ పంపిస్తాను గ్రూప్లో, ఖచ్చితంగా చూడండి. సో ఈ దేశాన్ని తను స్వతంత్రించుకుంటాడండి, జాతునాలు. ఈ దేశాన్ని అతను స్వతంత్రించుకుంటాడు. ఎలా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ ట్యాంకర్ లాగా ఒక దాన్ని క్రియేట్ చేసి వాళ్ళ పట్టణం దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ గోడల్ని నాశనం చేసి ఏది సముద్రానికి మధ్యలో అంటే ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ అవే ఉన్నటువంటి ఈ యొక్క పట్టణాన్ని ధ్వంసం చేసేసి నాశనం చేసి తగలబెట్టేస్తాడు. ఎవరు? అలెగ్జాండర్. సో దేవుడైన యెహోవా ఎహెజ్కేలు ద్వారా 28వ అధ్యాయంలో ఇచ్చినటువంటి ఆ ప్రవచనము 334 లేదంటే 34 నుంచి 323వ సంవత్సరంలో నెరవేరింది. ఎవరి ద్వారా అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ ద్వారా. సో దేవుడు ముందే ఈ విషయాన్ని ప్రవచించడనే విషయాన్ని మనం గమనించాలి. తూరు అధిపతి. సో ఇక్కడ మనం ఒకసారి దాని గురించి చదువుదామండి. నేను మీకు వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మీరు చూస్తే ఇంకొంచెం అవగాహన వస్తుంది. కాస్త ఇంగ్లీష్ మీకు కొంచెం తెలుసుంటే మీరు చూసేటువంటి వీడియోని కాస్త మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలుగుతారు. డెఫినెట్లీ ఐ విల్ షో యూ దాట్. మీకు పంపిస్తాను. ఈ క్లాస్ అవ్వగానే మీకు అలెగ్జాండర్ ఏ విధంగా తూరు పట్టణాన్ని సంపాదించుకున్నాడో నేను మీకు చూపిస్తాను. చదువుదాం ఒకసారి అండి. నరపుత్రుడా, తూరు అధిపతి ఎలాగూ ప్రకటింపు. ప్రభువు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, గర్విష్ఠుడవై. ఎవరు గర్విష్ఠుడవై? తూరు అధిపతి. నేను ఒక దేవతనైనట్టు సముద్రం మధ్య నేను ఆనిస్తుడై ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు, అంతే కదా? ఎక్కడుంది ఈ యొక్క పట్టణం అంటే సముద్రం మధ్యలో ఉంది. ఓకే, సో నువ్వు అనుకుంటున్నావు. తర్వాత నీవు దేవుడువు కాక మానవుడు అయి ఉండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. అంటే నువ్వు దేవుడు కావు, మానవుడివే. అయినా నేను దేవుడిని నాకు మించిన ఎవరు? నాకు ఆస్తి ఉంది, నాకు ఏమంటారు వ్యాపారం ఉంది, నేను సముద్రం మధ్యలో ఉన్నా, అసలు నన్ను ఎవ్వడూ తాకలేడు, ఎందుకంటే నీళ్ళు ఉన్నాయి, మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి, మాకు మంచి మిలిటరీ పవర్ ఉంది, నేవీ ఉంది అని చెప్పేసి చాలా గర్వించాడు తూరు అధిపతి. ఇక దేవుడు అంటాడు చూడండి, దేవుడు కాక మానవుడు ఏంటి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. ఓకే, వ్యంగ్యంగా అంటాం. వ్యంగ్యంగా అంటే తెలుసండి మీకు? ఎటకారం. వ్యంగ్యంగా అంటామే, వ్యంగ్య వ్యాఖ్యానం అనమాట అదంతా, వ్యంగ్యంగా. తర్వాత చూడండి, నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడు, నీకు మర్మమైనది ఏదీ లేదు. ఇది చదివినప్పుడు చాలామంది ఇదిగో నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడు, మర్మమైనది ఏదీ లేదు అన్నాడు. అంటే అది సాతాను గురించే, లూసిఫర్ గురించి చెప్తున్నాడు. అవును, సాతాను గురించి ఒక్క నిమిషం. ఇది మీకు తెలియదేమో, ఇది వ్యంగ్యపు వ్యాఖ్యానం. ఓకే అండి, ఇది వ్యంగ్యపు వ్యాఖ్యానం. మనం కూడా కొన్నిసార్లు మాట్లాడతాం అట్లాగా. అవునవును నువ్వు హీరో, మరి అవునవును నువ్వు ఫలానా, మరి అవును నువ్వే పెద్ద జ్ఞానవంతుడివి, అవును నీకే తెలుసు అంతా, మా తెలీదు. మనం మాట్లాడడానికి పాజిటివ్గా మాట్లాడతాం, కానీ మన యొక్క ఆలోచన, మన యొక్క ఇది వ్యంగ్యంగా మాట్లాడేటువంటిది. సేమ్ ఇక్కడ అదే సేమ్ ఇక్కడ. ఓకే, సరిగ్గా అర్థం చేసుకోండి. నీవు దానిల కంటే జ్ఞానవంతుడు, నీకు మరొమ్మెంది ఏది లేదంటే ఇది స్టేట్మెంట్ కాదు. దిస్ ఇస్ నాట్ ఎ స్టేట్మెంట్,
దిస్ ఈస్ ఎటకారం అంటే అలాంటి వ్యంగ్యంగా చెప్పడం అనమాట. మాకింగ్ అంటాం ఇంగ్లీష్‌లో చెప్పాలంటే మాకింగ్. అంటే వాళ్ళని ఎగతాళి చేయడం. ఓకే. నీ వివేకము చేతను, నీ జ్ఞానము చేతను ఐశ్వర్యనిధివి. ఇది కూడా వ్యంగ్యపు మాటలే. నీ ధనాగారంలోనికి వెండి బంగారం తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయం చేత, వర్తకము చేత నీవు విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యం కలిగిందని నీవు గర్వించిన వాడివైతివి. ఇదంతా కూడా అంటే దేవుడు నీకిచ్చినటువంటి స్థానాన్ని నువ్వు నిలుపుకోకుండా, సమస్తము నా వల్లే, నా జ్ఞానం వల్లే, నా వివేకం వల్లే, నా ఐశ్వర్యం వల్లే, నా విస్తారమైనటువంటి ఐశ్వర్యం వల్లే నేను సంపాదించుకున్నానని నువ్వు గర్విస్తున్నావు. ఓ తూరు అధిపతి, దేవుడు నిన్ను ఏ స్థితికి తీసుకెళ్తాడో నీకు తెలీదు అని యెహెజ్కేలు గారు 28వ అధ్యాయంలో ప్రవచనం చెప్తున్నారు. జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ దీన్ని సాతానికి ఆపాదిద్దాం. వాళ్ళ లెక్క ప్రకారమే ఎవరైతే సాతానికి ఆపాదిస్తున్నారో, లూసిఫర్ అని చెప్పేసి సాతానికి ఆపాదిస్తున్నారో అదే అనుకుందాం. సరే, ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ దానికే అనుకొని ఆపాదిద్దాం. ఆపాదిద్దామండి, ఆపాదిద్దాం. సరే, ఎక్కడి నుంచి ఆపాదిద్దాం? 2వ వచనం నుంచి ఆపాదిద్దాం రండి. అంటే సాతానికి ఆపాదించి చూద్దాం. అసలు సాతానికి ఆపాదించి తూగుతుందో లేదో చూద్దాం. నీవు దేవుడు కాక మానవుడై ఉండియు. సాతాను మానవుడు కాదే, దేవదూతే. ఇది ఆపాదించడం కుదరదుగా. ఇది ఆపాదించడం కుదరదు. ఎందుకంటే నువ్వు దేవుడు కాక మానవుడై ఉన్నాడు కాబట్టి, సాతానుడు మానవుడు కాదు కాబట్టి ఇది సాతానికి ఆపాదించడం కుదరదు. ఇక్కడ కాదు. మరి ఇంకెక్కడ? దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. ఇది ఆపాదించు. ఎందుకంటే దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు అని అంటున్నాడంటే, మరి యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో కూడా మరి అక్కడ కూడా నేను మహోన్నతుడు సమానంగా చేసుకుందును అని అనుకున్నాడు కదా. సో అది ఇది రెండు ఒకటే కాబట్టి రెండు ఒకటే. ఈక్వేషన్ ఓకే, బాగుంది. రైట్. ఓకే, ఇగో ఇది సాతానుడు. ఇది సాతానుడు. ఇంకా తర్వాత నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడు. అవునవును, సాతానుడు దానియేలు కంటే జ్ఞానవంతుడు. అబ్బా, నీకు మర్మమైంది ఏది లేదు. నిజమే. ఏంటి, సాతానికి మర్మమైంది ఏది లేదా? ఎందుకు లేదు? సాతానికి ఏం తెలుసు? అండి? సాతానికి జరిగింది తెలుసు, జరుగుతుంది తెలుసు. జరగబోయేది దేవునికి తప్ప ఎవ్వరికీ తెలీదు. దేవునికి తప్ప ఎవ్వరికి భవిష్యత్తు తెలియదు. సాతానుకు కూడా తెలియదు. అసలు మంచి దేవదూతలకు కూడా తెలియదు. గబ్రియెలుకి తెలీదు, మిఖాయేలుకు కూడా తెలియదు. వాళ్ళకి ఎవ్వరికి జరగబోయేది తెలియదు. జరగబోయేది తెలిసింది ఎవరికంటే ఓన్లీ దేవునికే. ఎందుకంటే భవిష్యత్తు వర్తమాన కాలాన్ని ఒకేసారి చూడగలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడే. సో ఆయనకి మాత్రమే తెలుసు, ఇంక మరి ఎవరికి తెలియదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఓకే, తర్వాత ఓకే, నా లిసన్ కేర్ఫుల్లీ. ఎక్కడున్నాం మనం? ఓకే, చూద్దాం. నువ్వు జ్ఞానవంతుడు, నీకు మరమైంది ఏదీ లేదు. సరే, నీ జ్ఞానము చేత, వివేకం చేత ఐశ్వర్యం పొందితివి. ఐశ్వర్యమా? ఎవరు? సాతానుడా? సాతానుడు ఐశ్వర్యం సంపాదించాడా? అవునా? జ్ఞానం చేత, వివేకం చేత సంపాదించాడా? ఇది సాతానికి ఆపాదించగలరా మీరు? ఎలా ఆపాదిస్తారు? జ్ఞానం చేత, వివేకం చేత ఐశ్వర్యం సంపాదించడం ఏంటి? అసలు ఐశ్వర్యంతో వాడేం చేసుకుంటాడు? వాడు దేవదూత, వాడికి కావాల్సిన అధికారం, ఐశ్వర్యం కాదు. ఏమంటే ఇది తూరు అధిపతి గురించి మాట్లాడుతుంది. సరిగా అర్థం చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత 4వ వచనం చూడండి. నీ ధనాగారంలోనికి వెండి బంగారం తెచ్చుకుంటేవి. ఎవరు? సాతానుడా? తూరు అధిపతి అండి. తూరు అధిపతి. 5వ వచనం. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను, వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకుంటువి. జ్ఞానాతిశయము చేతను, వర్తకము చేతను. వర్తకం అంటే బిజినెస్. ఏ బిజినెస్ చేశాడు సాతాను? చెప్పండి నాకు. మీరు చెప్పండి. ఎవరైతే మరి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము సాతాను గురించి మాట్లాడుతుంది అని చెప్పేటువంటి అడుగుతున్నారో, మరి వాళ్ళని వచ్చి చెప్పండి. ఏ వర్తకము చేసి సాతానుడు విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకున్నాడు? ఏ బిజినెస్ చేశాడు? చెప్పండి నాకు. నీకు ఐశ్వర్యం కలిగిందని నువ్వు గర్వించిన వాడు వైద్యుడి. ఎవరో సాతానుడా? తూరు అధిపతి అండి.
తూరు అధిపతి అండి. అర్థం చేసుకోండి. తూరు అధిపతి అని అక్కడ చాలా క్లియర్‌గా ఉంది గదా! నేను చెప్పేదేముంది? కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. కాగా నువ్వు ఏ వర్తకం చూసైతే నువ్వు గర్విస్తున్నావో, ఏ ఐశ్వర్యం చూసైతే గర్విస్తున్నావో, ఏ జ్ఞానం చూసైతే నువ్వు గర్విస్తున్నావో, ఓ తూరధిపతే, తూరధిపతే గుర్తుపెట్టుకో. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. దేవునికి తగినంత అభిప్రాయం కలిగిన వాడా. ఎందుకని ఇక్కడ అన్నాడు కదా, నీవు మానవుడు అయ్యుండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. అంటే నువ్వు మానవుడై ఉండి నేను దేవుడంత నేనంటే దేవుడంత గొప్పోడు నేనే దేవుడిని అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఇదిగో నేను చెప్తున్నా విను అంటున్నాడు దేవుడు. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నవాడా, ఓ తూరు అధిపతి ఆలకించు. నేను పరదేశులను అన్యజనులలో ఎవరిని? క్రూరులను. ప్రపంచంలో నెబుకద్నెజర్ తర్వాత అసలు ప్రపంచంలో ఎవడైనా క్రూరుడు ఉన్నాడయ్యా అంటే మీకు తెలియని విషయం ఏంటంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు. కానీ ఆడ ది గ్రేట్ ఇందులో అంటే అందరం చంపడంలో. అసలు నేను చెప్తున్నా, నరమేధం చేయడంలో 32 సంవత్సరాలకే, కేవలం 32 సంవత్సరాలకే ఆసియాలో సగ ప్రపంచాన్ని గెలిచేశాడంటే ఎన్ని లక్షల మంది ప్రాణాలు తీశాడో తెలుసవాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారా ఆయన్ని? ఏమంటే రక్షించిన వాడిని గ్రేట్ అంటారా, చంపిన వాడిని గ్రేట్ అంటారండి? లోకం అంతా భలే తీరండి. రక్షించిన వాడిని గ్రేట్ అనాల, అది యేసుక్రీస్తు ప్రభువారు. చంపినోడిని గ్రేట్ అనడం ఏంటంటే అలెగ్జాండర్ ది గ్రేట్. ఎందులో గ్రేటు? అమానుషంగా ఎవడి మీద పడితే ఆడి మీదకి పడిపోయి ఆడి దేశాన్ని ఆక్రమించేసి సర్వ ప్రపంచాన్ని గ్రీకుమయం చేసేసేయాలి, హెలనైజేషన్ చేసేయాలి, అందరూ గ్రీకు మాట్లాడాలి, ప్రపంచం అంతా గ్రీకే ఉండాలి, అంతా నా దేశమే ఉండాలి, అంతా నా సామ్రాజ్యం ఉండాలని చెప్పేసి ఒక దుర్లభముతో దురాశతో ప్రపంచం మీద దండెత్తిపోయినటువంటి అతడు గ్రేట్ ఏంటండి? గ్రేట్ ఏంటి? సరే వదిలేయండి. ఇక్కడ చూడండి ఏమంటాడు చూడండి. నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీద రప్పించున్నాను. తూరు అధిపతి గుర్తుపెట్టుకో. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములు వారదీసి నీ సౌందర్యమును నీచపరుతురు. నిన్ను పాతాళంలో పడవెత్తురు. సముద్రములో మునిగి చచ్చిన వారి వలె నువ్వు చత్తువు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? ఎవరైనా సమాధానం చెప్పండి. ఏంటండి? ఎవరైనా సమాధానం చెప్పండి. సముద్రంలో పడి చచ్చిన వాడి వల్ల ఎవరండి? తూరు అధిపతి. చూడండి ఇక ఎక్కడున్నావు? తూరు అధిపతి ఎక్కడున్నావు? ఓకే. నిన్ను పాతాళంలో పడవెత్తురు, సముద్రంలో మునిగి చచ్చిన వారి వల్ల చత్తువు. ఎందుకంటే మరి పట్టణాన్ని మొత్తం నాశనం చేసి ఏమంటారు, అగ్నితో కాల్చేసి బూడిద చేసి అందరిని చంపేశాడు అలెగ్జాండర్. అసలు 7 సంవత్సరాలు అలెగ్జాండర్ దీని పట్టణ సంగతి చూడడానికి అక్కడ ఉండిపోయాడంటే ఎంత కక్షతో ఉన్నాడో అర్థం చేసుకోండి అలెగ్జాండర్. నేను దేవుడినని నువ్వు చంపిన వాని ఎదుట నీవు చెప్పుదువా? దేవుడు అంటున్నాడు, హెజ్కేలు ద్వారా మాట్లాడుతున్నాడు. తూరు అధిపతితో చెప్తున్నాడు ఏమనంటే, నేను దేవుడురా, నేను దేవుడురా, నన్ను చంపొద్దురా అని చెప్తావా నువ్వు అన్నాడు. దేవుడు అన్నాడు, నేను దేవుడినని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నువ్వు మానవుడివేగా, దేవుడు కాదు కదా. నువ్వు మానవుడు అయింది కూడా నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నావుగా. ఇదిగో నీకు ఎంత గతి పడుతుందో తెలుసా నీకు? సున్నతి లేని వారు చంపబడి రీతిగా నీ పరదేశుల చేత నువ్వు చత్తువు. నేనే ఈ మాట ఇచ్చి ఉన్నాను, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఆయన దేవుడు అంటాడు, మరియు యెహోవా
11 మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నరపుత్రుడా, ఎవరి గురించి? అదే తూరు రాజుని గురించి. తూరు రాజుని గురించి ఏంటండి? అంగలార్పు వచనం ఎత్తి. యెషయా గ్రంథంలో ఏం చదివాం? అపహాస్యపు వచనం ఎత్తి. అదేమో అపహాస్యపు గీతం, ఇదేమో అంగలార్పు గీతం అండి. ఇది వచనం అంటే గీతం. ఏ సాంగ్ ఆఫ్ ట్రాజిడీ, ఏ సాంగ్ ఆఫ్ ట్రాజిడీ అండి ఇది. అంగలార్పు వచ్చిన మెత్తిలాగు ప్రకటింపు. ఎవరి గురించి? తూరు రాజుని గురించి. ఏమంటున్నాడో చూడండి. యెహోవా సెలవిచ్చిందేమనగా, పరిపూర్ణ జ్ఞానమునకును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. ఇక్కడ చూడండి, మీకు నేను ఊరికే ఇట్లా అలా చూపిస్తున్నాను కానీ అసలు తూరు పట్టణం అండి చాలా చాలా బ్యూటిఫుల్ సిటీ అండి. బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్. అండ్ ఇంకో అంతేకాకుండా వాళ్ళు దివి మీద ఇది కట్టుకున్నారు, పట్టణం కట్టుకున్నారు కదా, వాళ్ళకి ప్రొటెక్షనే కానివ్వండి, లేకపోతే వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, లేకపోతే ఇంకా అన్ని సమస్తం కూడా వాళ్ళకి వ్యాపారముల గురించి కానివ్వండి, అన్ని విధాలు కూడా వాళ్ళు చాలా చాలా అభివృద్ధి పొందిన వాళ్ళు. తూరు పట్టణం చాలా చాలా అభివృద్ధి పొందిన వాళ్ళు. పైగా చాలా గర్విష్ఠులు కూడా. ఎందుకు గర్విష్ఠులు అంటే, మమ్మల్ని ఎవడేం చేయలేడు, మేము సముద్రం మధ్యలో ఉన్నాం, మమ్మల్ని ఎవడేం చేయలేడు. మీది బబులోనులు కనుక మేము తెచ్చిన గోడలు కొట్టిన మమ్మల్ని ఎవడేం చేయలేడు అన్నట్టుగా వీళ్ళు కూడా మమ్మల్ని ఎవడేం చేయలేడు అనుకుంటున్నారు వీళ్ళు కూడా. దేవుడు గర్విష్ఠుల గర్వం అణిచివేస్తాడు. అదే జరిగింది ఇక్కడ. అదే జరిగింది. చాలా అందమైన పట్టణం అండి ఇది. అంటే మీరు ఒక విషయం గమనించాలి. అసలు సముద్రం మధ్యలో నేను ఒక పట్టణం కట్టుకోవడం అంటే అది సామాన్య విషయం కాదు. చాలా టెక్నాలజీ, అంటే అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం ప్రకారం చాలా టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్ చాలా కావాలి. ఈరోజు నా దుబాయ్ వెళ్తే అండి, బుర్జ్ ఆల్ అరబ్ అనేటువంటి ఒక బిల్డింగ్. అది సముద్రంలో 5 కిలోమీటర్ల లోపల కట్టబడింది. సముద్రం నేను వెళ్ళాను, చూసాను, చెప్తాను. సముద్రంలో 5 కిలోమీటర్ల లోపల కట్టబడింది బుర్జ్ ఆల్ అరబ్ అనేటువంటి బిల్డింగ్. ఇట్స్ అ హోటల్ యాక్చువల్లీ. చాలా కాస్ట్లీయెస్ట్ హోటల్ అది ప్రపంచంలోనే. అసలు చాలా 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 బాగుంటుంది. అసలు ఆ టెక్నాలజీ కానీ, ఆ ఇంజనీర్లు సముద్రంలో ఎలా అంత పెద్ద హోటల్కి ఎలా పునాదులు వేశారు, ఇవన్నీ కూడా మీరు తర్వాత యూట్యూబ్లో చూడండి, మీకు అర్థమవుతుంది. ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజున దుబాయ్ ఎట్లయితే గర్విస్తుందో, నిజమే, దుబాయ్ గర్వించడానికి అంత పెద్ద పెద్ద బిల్డింగ్సే కానీ, బుర్జ్ ఖలీఫా కానీ, బుర్జ్ ఆల్ అరబ్ కానీ, అట్లా పెద్ద పెద్ద బిల్డింగ్స్. అబ్బో, అసలు దుబాయ్ని వర్ణించలేము. అది ఇహలోక స్వర్గం లాంటిది డబ్బు ఉంటే. సో గమనించండి, నేను వెళ్ళాను కాబట్టి, చూశాను కాబట్టి చెప్తున్నాను. అలా ఏ విధంగా వీళ్ళు ఇప్పుడు గర్విస్తున్నారో అనుకుంటున్నారో, ఆ రోజున ఇది కూడా అట్లాగే, తూరు రాజు కూడా అట్లాగే అనుకున్నాడు. మేము మా సిటీ బ్యూటీ అండ్ మా సిటీ గ్రేట్, అసలు మమ్మల్ని ఎవడేం చేయలేడు. ఇది వాళ్ళ గర్వం అనమాట. సో ఆయన చూడండి అంటున్నాడు, పూర్ణ జ్ఞానమునకు సౌందర్యమునకు గల కట్టడమునకు మాదిరి నువ్వు. ఎవరో? తూరు పట్టణం. దేవుని తోటకి ఏదెన్లో ఉంటివి. అమ్మా, దేవుని తోటకి ఏదెన్లో ఉంటివి అంటే లూసిఫరేగా, సాతానేగా. ఇది లూసిఫరేగా, సాతానేగా. ఇది ఎక్స్ప్రెషన్ అండి. ఇది చాలా ఎక్స్ప్రెషన్. మీరే ఆలోచించండి. ఇది అంగలార్పు వచనము. మళ్ళీ పాట అంటే పద్య భాగంలో ఉంటుంది, పోలికలు ఉంటాయి, ఎగ్జాజరేషన్ ఉంటుంది. ఓకే, దేవుని తోట ఏదోలో ఉంటివి అనే మాటే తీసుకుందామా? మిగతాది వద్దా? సరే ముందుకు రండి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతపు మణి, రక్తవర్ణపు రాయి, శూలిమణి రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోను బంగారముతోను నువ్వు అలంకరింపబడి ఉన్నావు. ఎవరు? పైనేగా ఉంది. పైన ఏమంటున్నాడు? తూరు రాజు గురించి చెప్పండి అంటున్నాడు. అంగళార్పేశ్వత అంటున్నాడు. పూర్ణ జ్ఞానమునకు సంపూర్ణ సౌందర్యం గల కట్టడమునకు, ఇంజనీరింగ్కి నువ్వు మాదిరివి. కట్టడం, నీ యొక్క పట్టణపు కట్టడం అంత అద్భుతమైన కట్టడం అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా నువ్వు అలంకరింపబడి ఉన్నావు అంటే పట్టణం గురించి చెప్తున్నాడు కానీ మనిషి గురించి, ఒక వ్యక్తి గురించి, ఒక దేవదూత గురించి కాదు.
అయినా దేవదూత గురించి అనుకుందాం. అలాగే వెళ్దాం, మళ్ళీ వెళ్దాం, వెళ్ళి దీన్ని కూడా చూద్దాం, దీని సంగతి కూడా చూద్దాం. ఓకే, చూడండి. దేవుని తోటగా ఏదోలో ఉంటివి. అబ్బా, లూసిఫర్, సాతాను దేవుని తోటగా ఏదోలో ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది అనుకుందాం. ఉదాహరణకి మాణిక్యము, గోమేధిక్యము, సూర్యకాంతమణి, రక్తవనుపు రాయి, సూలిమని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యం అన్ని అమూల్యమైన రత్నములతో బంగారంతో నువ్వు అలంకరింపబడి ఉన్నావు. ఇప్పుడు ఒక మాట అండి, ఇప్పుడు ఇది కూడా పైన దేవునితో ఏదో ఉంటివి అనేటువంటి ఆ లూసిఫరు, లేదంటే మీరు ఆ కొంతమంది అనుకునేటువంటి సాతానికే ఆపాదించబడినట్టేగా. ఇది కూడా ఆపాదించబడిందే కదా, ఆయన గురించే కదా చెప్తుంది అనుకుందాం. ఉదాహరణకి ఇప్పుడు అసలు మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతపు మణిరాయి, సూలిమణి రాయి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి? పరలోకంలో దొరుకుతాయా? పరలోకంలో దొరుకుతాయా? మట్టిలో భూమిలో దొరుకుతాయండి ఇవి? బంగారం, అమూల్యమైన రత్నములు, నీలము, పద్మరాగం, మాణిక్యం ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి? భూమిలో దొరుకుతాయండి. పరలోకంలో దొరికేది భూమిలో దొరుకుతాయండి ఇవన్నీ. సరే, అవన్నీ పక్కన పెట్టండి. ఇంతకీ లూసిఫరు లేదంటే సాతానుడు అని చెప్పేటువంటి ఎవరుతున్నారు? మరి వాళ్ళ ప్రకారం ఇంతకీ సాతానుడు ఒక దేవదూత లేకపోతే ఏమైనా మనిషి అండి? నాకు అర్థం కావట్లేదండి. వాళ్ళు ఎప్పుడైతే దీన్ని లూసిఫరు, సాతానుతో పోలుస్తారో నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే నాకు తెలిసి సాతానుడు ఒక దేవదూత, పడిపోయిన దేవదూత. వాడు పాపంలో పడినప్పటికీ కూడా వాడు దేవదూతే. వాడు పరిశుద్ధతను మాత్రమే కోల్పోయాడు కానీ వాడి శక్తిని కానీ ఏంటి లేకపోతే దేవదూతం యొక్క తత్వం కానీ ఏం కోల్పోయాడు. స్పిరిట్ ఆడు 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 ఏమంటారు, ఆత్మస్వరూపి. ఏమంటే ఆత్మ అంటేనే స్వరూపం లేనిది, శరీరం లేనిది, మాంసం లేనిది, రక్తం లేనిది. అయితే మాణిక్యము, గోధుమేధిక్యము, సూర్యకాంతం, రక్తవర్ణపు రాయి, సూలిమని రాయి, మకరత్వము ఏంది ఇవన్నీ? వీటితో సాతానుడు చేయబడ్డా? అలా దేవుడు చేశాడా? గుర్తుపెట్టుకోండి, దేవదూతల్ని దేవుడు సృష్టికి ముందే సృజించాడు. ఎస్, రైట్. కానీ ఏ దేవదూతని కూడా దేవుడు ప్రత్యేకంగా సృజించలేదు. చాలామంది ఏం చెప్తారంటే దేవుడు అందరు దేవతలను ఒకేసారి చేసిన లూసిఫర్ అనేటువంటి దేవతను మాత్రము దేవుడు ప్రత్యేకంగా చేశాడు. వాడిని చాలా అందంగా చేశాడు. వాడి రెక్కలు ఎలా అంటూ ఉంటే వాడి రెక్కలో నుంచి పిల్లన గ్రోవులు, ఫ్లూట్లు అలా వాయించే వాయిద్యాలు వాయిస్తూ ఉండేవాడు. అలా వస్తూ ఉండేది, సౌండ్ వస్తుంది. వాడు పాడేవాడు, దేవుని స్తుతించేవాడు. ఇంకెట్లా వాడు కోయర్ టీంలో కోయర్ మాస్టరు. ఇక గోల్డ్ అని చెప్తారండి. ఇక ఎన్ని చెప్తారో. ఎక్కడుంది చెప్పండి? నాకు ఎక్కడుంది అసలు ఆ స్టోరీ ఎంత ఏడుందో నాకు చెప్పండి. ఎక్కడుంది చెప్పండి. నేను వెటకారంగా అడుగుతున్నా. నేను కూడా వెటకారంగా అడుగుతున్నా. ఎక్కడుందో చెప్పండి. ఆత్మస్వరూపినటువంటి వాడికి రక్తవర్ణపు రాయి, సూలిమని రాయి, మకరతము, నీలము, పద్మరాగము, మాణిక్యం వీటితో పనేంటి? బంగారముతో అలంకరింపబడి ఉన్న సాతానుడా? పట్టణం అండి, తూరు పట్టణం అండి. పైనేగా ఉంది. సౌందర్యము గల పట్టణము, కట్టడమునకు మాదిరివి అని. కట్టడమునకు మాదిరివి. నీవు నియమబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించేవారు నీకు సిద్ధమయ్యేది. ఇప్పుడు మనం ఫౌండేషన్ స్టోన్ వేస్తామండి, దాని ఒక కార్యక్రమంగా చేసుకుంటాం కదా. అలాగే తూరు పట్టణం కడుతున్నప్పుడు కూడా అలా ఉత్సాహధ్వనులు చేశారని చెప్తున్నాడు. అంతేగాని నీవు నింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించేవారు నీకు సిద్ధమయ్యారు అంటే సాతాను నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించరు, లేదంటే ఆడి యొక్క అంటే రెక్కల్లో పిల్లల గ్రోవులు ఉన్నాయి. ఎట్లా అనగానే పిల్లల గ్రోవులు సౌండ్లు చేస్తాయి, ఫ్లూట్లు వస్తాయి. అవన్నీ చెప్పకండి. ఓకే. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంగలార్పు వచ్చినాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత తూరు రాజుల గురించి మాట్లాడిన విషయం గుర్తుపెట్టుకోవాలి. కింద రండి, 14 వచ్చిన. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. ఓకే, అభిషేకము నొందిన కెరూబువై. ఇదిగో
కెరూబు అనేసాడు ఇక్కడ. అంటే దేవదూత అనేసాడు. అయ్యో! అభిషేకం నొందిన కెరూబు అనేసేసాడు. ఇది కూడా పోలికండి ఇది. ఇప్పుడు ఇంతకుముందు మనం చదువుకున్న వచ్చిన భాగంలో దేవుని తోట ఏదెనులో ఉంటివి అని చెప్పాడు కదా! అక్కడ కూడా మనం డిస్కస్ చేసాం కదా! ఎందుకు అట్లాగా దాన్ని పోల్చాడు అంటే, ఇదిగో వాళ్ళ యొక్క పట్టణము అంత అద్భుతమైనటువంటి పట్టణము, అంత సుందరమైనటువంటి పట్టణము, అంత ఐశ్వర్యము కలిగిన పట్టణము, అంత ప్రొటెక్షన్ కలిగిన పట్టణము, అంత గర్వించదగ్గ పట్టణము, అంత ఏమంటారు సివిల్ ఇంజనీరింగ్ కలిగిన పట్టణము, సముద్రం లోపల కట్టబడిన పట్టణము. కాబట్టి గర్వించారు. కాబట్టి పోలిక చెప్పాడు. ఏమనంటే నువ్వు ఏదెను తోటకు అదేంటి దేవుని తోటకి ఏదెనులో ఉంటివి అని చెప్పి అది పోలికగా ఆళ్ళు ఎగ్జాజరేషన్ చేసి చెప్పారు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా అదే నేను చెప్పాను. అక్కడితో వదలొద్దు. కింద చూడండి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతం దాని గురించి ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఓన్లీ ఆ మాట మాత్రమే తీసుకొని మళ్ళీ మిగతాది వదిలేసి, ఓన్లీ ఆ మాట మాత్రం తీసుకొని మిగతాది వదిలేసి, మళ్ళీ ఇంకో చోట ఎక్కడ కావాలితే అక్కడ వదిలేసి అక్కడ తీసుకొని అలా చేయడం కుదరదు. అలా చేయడం కుదరదు. రండి ఇక్కడికి రండి. అభిషేకము నొందిన కెరూబువై ఇది కూడా పోలికే. ఇది కూడా పోలికే. ఒక ఆశ్రయముగా ఉంటివి. నేను చెప్పాను ఆల్రెడీ స్టార్టింగ్‌లో మీకు. ఒక ఆశ్రయముగా అంటే ఈ సిటీ ఒక హాల్టింగ్ స్టేషన్‌గా ఉండేది. ఎందుకంటే ఆ ప్రదేశం నుంచి ఈ ప్రదేశానికి, ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశానికి ఎవరైతే ఓడ ప్రయాణాలు చేస్తారో, ఆ రోజుల్లో మరి ఓడ ప్రయాణాలు బస్సులు, కార్లు, విమానాలు లేవు గదా! సో, ఓడ ప్రయాణాలే ఎక్కువ చేసేవారు. సో, అలా చేసేవాళ్ళందరూ కూడా ఆ పట్టణంలో హాల్ట్ తీసుకునేవాళ్ళు, విశ్రాంతి తీసుకునేవాళ్ళు. అదొక ఆశ్రయ పట్టణము. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ళ మధ్య నీవు సంచరించుచుంటివి. మళ్ళీ అగైన్, అగైన్, అగైన్ ఇది మళ్ళీ ఎగ్జాజరేషనే. ఇది మళ్ళీ ఏమంటారు పోలికే. ఇది మళ్ళీ పద్యభాగమే. ఇది మళ్ళీ అంగలార్పు గీతమే. ఇది మళ్ళీ తూరు రాజుతో చెప్పుచున్నదే. విజయవాడలో మనకిక్కడ హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ లైక్ 5 స్టార్ హోటల్స్ అఫ్కోర్స్ అన్ని చోట్ల ఉంటాయి అనుకోండి. విజయవాడలో కూడా మంచి 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. లైక్ నోవోటెల్ అని మీకు అందరికీ తెలిసిన విషయం. వరుణ్ నోవోటెల్ అది ఒక ఇది ఓకే 1 మినిట్ జార్జ్ రైట్. నేను దీంట్లో పడిపోయి ఆల్రైట్ 1 మినిట్. ఓకే. ప్రాబబ్లీ విల్ టేక్ 10 మినిట్స్ బ్రేక్. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో మర్చిపోయి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. మనం బ్రేక్ తీసుకున్న తర్వాత 14వ వచనం నుంచి మిగతా అంతా కూడా మనం చదువుకుంటూ వచ్చి, ఆ తర్వాత మీ అందరికీ నేను క్వెషన్‌కి సమయం ఇస్తాను. అడగండి, తెలుసుకుందాం. ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. నో ప్రాబ్లమ్. ఓకే. ఈరోజు ప్రాబబ్లీ మీకు అది కూడా నేను చెప్పేయాలి కాబట్టి, ఏది ఎలా సాతాను పడ్డాడనే విషయం కూడా చెప్పాలి కాబట్టి, పాపంలో పడ్డాడనే విషయం చెప్పాలి కాబట్టి, దాని గురించి కూడా నేను కంప్లీట్ చేస్తాను. వీలైతే ఒక 1 అవర్ ఎక్స్ట్రా కూడా గడుపుదాం. ఎందుకంటే ఇది అన్‌ఫినిష్డ్‌గా నేను ముగిచ్చేస్తే మీ అందరికీ లేనిపోని డౌట్లు, లేనిపోనియన్నీ ఇంకా అలా మిగిలిపోతాయి. అలా ఉండడం నాకు ఇష్టం లేదు. లెట్స్ గో ఫర్ ఎ బ్రేక్.
యా ఏమైంది? రియలీ? అచ్చా! అదేం లేదే సేమ్ అయింది.